హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలోనూ అలాగే నిర్గమాకాండంలో మనకు కనబడేటువంటి 12 రత్నాల నుండి లేదంటే 12 రాళ్ళ నుండి మనం ఇప్పటికీ 7 రాళ్ళు పూర్తి చేసుకోవడానికి దేవుడు అద్భుతమైనటువంటి కృపను మనందరూ కూడా అనుగ్రహించారు. 7 రాళ్ళు పూర్తయిని ఈ రోజున 8వ రాయి. ఈ రాయి నుంచి దేవుడు ఏం నేర్పించబోతా ఉన్నాడు, ఈ రాయి ద్వారాగా దేవుడు మనతో ఏం మాట్లాడబోతా ఉన్నాడు అనేటువంటి అనేక విషయాలు మీతో మాట్లాడేదానికంటే కూడా ముందుగా ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదువుకొని అనంతరం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఒకసారి అలాగే నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 28-17 వచనాన్ని చూస్తే, దానిలో 4 పంక్తుల రక్తములు ఉండినట్లు రత్నముల జవలను చేయువలను. మొదటిది మాణిక్యము, గోమేదకము, మరకతము మొదటిది, తర్వాత 4వది పద్మరాగము, 5వది నీలము, 6వది సూర్యకాంతము, 7వది గారుత్మతము, 8వది ఏష్మ రాయి అనేటువంటి ఆ మాట ఆ చోట కనబడుతూ ఉంది. అంటే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి రాయి ఏష్మ రాయి, తెలుగులో మిశ్రిత వర్ణ రత్నము అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఏష్మ రాయి అని మాత్రమే కాదు కానీ మిశ్రిత వర్ణ రత్నము అని కూడా పిలుస్తూ ఉంటారు. మిశ్రమము అంటే దాని అర్థం ఏంటి? అనేక వాటి యొక్క కలపడాన్ని మిశ్రమము అంటారు. దీని యొక్క పేరులోనే మిశ్రమం అనేటువంటిది కనబడుతుంది. మిశ్రిత వర్ణ రత్నము, ఇంగ్లీష్లో దీన్ని అగైట్ అని పిలుస్తూ ఉంటారు, AGATE. అంటే 8వ రాయి నుంచి దేవుడు మనకి ఏమి నేర్పించాలనే దానికంటే కూడా ముందుగా దీని యొక్క విశిష్టాత్మకమైనటువంటి గుణాలతో పాటుగా దీని యొక్క రూపం, దీని యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుందంటే అన్ని రాళ్ళకి కూడా భిన్నమైనటువంటి రాయి ఈ రాయ. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రాళ్ళన్నీ కూడా ఒక రంగుకి, ఒక సబ్స్టెన్స్కి, ఒక మెటీరియల్కి సంబంధించింది. కానీ రాయిలో చాలా రకాలైనటువంటి మిళితమై ఉన్నటువంటి రాయి అన్నమాట ఇది. అందుకే ఈ రాయి ఎలా ఉంటుందంటే గీతలుగా సర్కిల్స్గా కనబడుతూ ఉంటుంది. డార్కిష్ బ్రౌన్ కలర్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి రాయిని కానీ కోసం అనుకోండి, గీతలో కనబడితే లేదంటే సర్కిల్స్ అనేటువంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కొంచెం మట్టి రంగులో కూడా ఈ రాయి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. అయితే దీని యొక్క విశిష్టాత్మకమైనటువంటి గుణాలు ఏంటంటే ఆనాటి ప్రజలు, ఈనాటి ప్రజలు కూడా దీని మీద ఉంచుకున్నటువంటి నమ్మకం ఏంటంటే మెంటల్, ఫిజికల్ హెల్త్ అనేటువంటిది బాగుంటుంది, మానసిక ఒత్తిడి నుంచి ఇది మనల్ని విడిపిస్తుంది, ఆరోగ్యరీత్యా కూడా ఈ రాయి మనకి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ రాయిని ధరిస్తూ ఉంటారు. చాలా రేరుగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాయిని చాలా రేరుగా పెట్టుకుంటారు. మీరు ఎప్పుడన్నా ఎవరి ఉంగరాల్లో అయినా ఒకవేళ ఇది చూడగలిగితే చూసే అవకాశం ఉంటుంది. బ్రౌన్ కలర్లో ఉంటుంది, యాకండిగా ఉండదు ఆ రంగు. కొన్ని రంగులతో కలిసినట్టుగా, ఏదో గీత ఉన్నట్టుగా, తెలుపు ఇలాగ సర్కిల్ ఉన్నట్టుగా కనబడినైతే చాలాసార్లు చూసాను రాయిని. కొత్త విషయం ఏం కాదు. అయితే ఇది మొట్టమొదటిగా మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి ఆరోగ్యరీత్యా మేలు కలిగించే రాయిగా కూడా దీన్ని నమ్ముతూ ఉంటారు. రెండవదిగా ఈ రాయి ధరించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి శుద్ర పూజలు కానీ, చెడుపులు కానీ, చేతబడులు కానీ, చీకటి సంబంధమైనటువంటి ప్రయోగాలు కానీ ఆ వ్యక్తి మీద పని చేయకుండానట్లుగా ఈ రాయి కాచి కాపాడుతూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ రాయిని ధరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ రాయి ఎవరి చేతుల్లో కనబడుతూ ఉంటుందంటే, మనం మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ కొంత మంత్రాలయాల్లోనూ
కొన్ని ఇలాంటి చెడుపులు చేసేటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఈ రాయ వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా కనబడేటువంటి అవకాశం ఉంటా ఉంటుంది. ఇది రెండవదిగా ఉపయోగపడేటువంటి రాయ. ఎప్పటికి కూడా గుమ్మడికాయలను కట్టుకునే వాళ్ళు లేరేంటి క్రైస్తవులు? రాయి వరకు ఎందుకు, ఎప్పటికీ గుమ్మడికాయని గుమ్మడికాయ కట్టుకుంటే దిష్టి అంతా ఎగిరిపోతుందని, మన మీద ఉన్నటువంటి నరగోళంతా కూడా గుమ్మడికాయ పీల్చేసుకుంటుందని, ఆ గుమ్మడికాయ ఎప్పుడైతే పాడైపోయిందో మన మీద ఏదో ఎవరో చేయించారు అనేటువంటి ఒక నమ్మకంలో వెళ్ళేటువంటి క్రైస్తవులు లేరంటారా? కొత్తిల్లు కట్టుకున్న తర్వాత క్రైస్తవుడే బయట దిష్టిబొమ్మతో పాటుగా గుమ్మడికాయ కట్టించుకునేటువంటి క్రైస్తవులు లేరంటారా? వీళ్ళందరూ క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నారు, కానీ వాస్తవానికి వీళ్ళు క్రైస్తవులు అయితే కాదు. అయితే రాయి ధరించట్లేదని మీరు అనుకోవచ్చు, కానీ మిగతా అన్ని చాలా చక్కగా చేసుకుని వస్తూ ఉన్నారు. విశ్వాసం దేవుడి మీద ఉంచకుండా మరి దేని మీద ఉంచినది విగ్రహారాధన. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. సంపూర్ణమైన పూర్తి నమ్మకం నువ్వు నమ్ముకున్న దేవుని మీద కాకుండా, లేదంటే ఆ దేవుడి మీదతో పాటుగా మరి ఇతర విషయాలు మిగతా వాటి మీద కూడా ఉంచినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. అందుకే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, విగ్రహారాధికులందరూ మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఇది బైబిల్లో లేని విషయం ఏం కాదు. కాబట్టి నేను అదే చెప్తున్నాను, బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ ఏమి వెళ్ళిపోయేంత సీన్ ఏమి లేదు. వాక్యానుసారంగా లోబడి జీవించేటువంటి వ్యక్తులు మొట్టమొదటగా ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనేటువంటి ఆజ్ఞని నెరవేర్చగలిగేటువంటి వ్యక్తి ఖచ్చితంగా వెళ్తాడు. మొట్టమొదటి ఆజ్ఞలోనే ఎవరైనా తప్పిపోతారు అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, 100 సార్లు ఈ బైబిల్ సాక్షిగా నేను చేసి చెప్పగలను, నువ్వు చచ్చిపోతావు, నరకానికి పోతావు. నీకు అక్కడ క్షమాపణ ఉండదు, నీకు అక్కడ విడుదల ఉండదు, నీకు అక్కడ పశ్చాత్తాపడే అవకాశం ఉండదు. పొర్రపాటును కూడా ఈ మొట్టమొదటి ఆజ్ఞనైనా సరే నువ్వు ఆచరించగలిగేటువంటి జరిగించగలిగే వ్యక్తిగా లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలోనే ఎంతమంది తప్పుపోతున్నారంటారు? మేము నమ్ముకున్నది యేసుక్రీస్తు ప్రభువారినే అని చెప్పుకోవడం వరకు బాగానే ఉంది, కానీ చేసే అన్నీ మాత్రం అన్ని సంబంధమైనటువంటి వ్యవహార శైలి కనబడుతుందంటే నువ్వు క్రైస్తవుడివి అని ఎలా పిలువబడతావు? కాదు. అన్నిటికంటే మంచి పేరు పెట్టాలంటే నువ్వు దుష్ట సంబంధికుడివి. అదైతే నీకు మంచిగా సెట్ అవుద్దేమో. అందరినీ ఉద్దేశించి దేవుడి మాట్లాడలే, కానీ ఎవరైతే క్రైస్తువులని చెప్పి పిలిపించుకుంటూ ఈ గుమ్మడికాయలు కట్టుకొని దిష్టిలు తీయించుకొని, పిల్లలకు జ్వరం వస్తే దిష్టిలు తీయించడాలు, గుడ్లు తెప్పడాలు, ఎండుమిరపకాయలు తెప్పడాలు, ఉప్పుకొలు తెప్పడాలు, పసుపు అంటించుకోవడాలు, లేదంటే జ్వరం వస్తే ఇక్కడికి వెళ్ళి అయ్యి కట్టించుకోవడాలు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీకు మాత్రం చాలా గట్టిగా ఉందరోయ్ అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇది ఏ విధంగా కూడా క్రైస్తవునికి తగిన విషయం కాదు, తగదు అసలు. మనకిది అసలు అక్కడి వైపు వెళ్ళడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదనే వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా ఈ రాయిని ఎక్కువగా ఎందుకు ధరిస్తూ ఉంటారంటే కాన్సన్ట్రేషన్ బాగుంటుందని, ఫోకస్ బాగా దేని మీద అయితే పెట్టాలని అనుకుంటున్నావు దాని మీద పెట్టడానికి. తెలుగులో మాట్లాడాలంటే మంచి ఏకాగ్రత చేసేటువంటి పని మీద ఉంచడానికి కూడా రాయి ఉపయోగపడతా ఉంటుందని చెప్పి కొంతమంది ధరిస్తూ ఉంటారు. కాన్సన్ట్రేషను, ఫోకస్, ఏకాగ్రత, చేసే పని మీద సంపూర్ణ ఏకాగ్రత, చేసేటువంటి వ్యాపారం కావచ్చు, చదువులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, గ్రంథాలు రచించడం కావచ్చు, అది ఏదైనా సరే దాని మీద ఫుల్ ఫోకస్ ఉండడానికి కూడా ఈ రాయి ఉపయోగపడతా ఉంటుందని చెప్పి నాకైతే కొన్ని విషయాలు బట్టి నాకు అర్థమైంది. మీరు కానీ గమనిస్తే పేపర్ వెయిట్స్ అనేటువంటివి ఉండే ఒకప్పుడు. పేపర్ వెయిట్స్ అంటే టీచర్లకి అర్థమవుతుంది, మీరు టీచర్ గారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే పేపర్ వెయిట్స్ చాలా రకాలైన వచ్చేసినాయి. ప్లాస్టిక్ వచ్చేసినాయి, లేకపోతే ఐరన్ పేపర్ ప్లేట్స్ వెయిట్స్ అనేటువంటి వచ్చేసినాయి. కానీ ఒక 10-15 సంవత్సరాల క్రితంకి వెళ్ళామనుకోండి, గాజు పేపర్ వెయిట్స్ ఉండేవి. మా స్కూల్లో నేను చదివేటువంటి ఆ కాలంలో మా సిస్టర్స్ కానీ మా టీచర్స్ కానీ ఫ్యాన్ యొక్క గాలికి కానీ కిటికీలో నుంచి వచ్చేటువంటి గాలికి కానీ పేపర్లు ఎగిరిపోకుండా ఉండడానికి కొరకే ఒక బరువును పెడతా ఉండేవారు. ఒక క్రిస్టల్ బాల్లో కనబడుతూ ఉండేది. ఒకానొక సమయంలో దీన్ని పేపర్ వెయిట్గా ఉపయోగించేవారు. ఆ గేట్ అనేటువంటి రాయిని పేపర్ వెయిట్గా గ్రంథాలు రాసేటప్పుడు
పండితులు వీళ్ళందరూ కూడా పేపర్లు ఎగిరిపోకుండా ఉండడం కొరకే దీన్ని బరువుగా ఉపయోగిస్తూ ఉండేవారు. ఈ రాయి ఎందుకు అంటే వీళ్ళు రాసే గ్రంథం మీద ఏముండడానికి, ఏకాగ్రత ఉంచడం కొరకే, ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉంచడం కొరకే ఈ ఈ స్టోన్ను కూడా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అలా ఉపయోగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ రాయిని ప్రత్యేకంగా కొనుక్కొని గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, పుస్తకాలు రాస్తున్నప్పుడు ఒక రకమైన కమ్యూనిటీ ఉంది, పేరు నేను చెప్పను, అది తెచ్చుకొని పెట్టుకుని రాయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇదే పద్ధతి ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కోసం, చదివేటువంటి వాటి మీద ఫోకస్ ఉంచడం కోసం, మరింత ప్రాముఖ్యంగా పరీక్షలు కానీ దగ్గర అవుతున్నాయి అనుకోండి, పరీక్షల్లో మంచిగా రాణించడం కొరకై, చదువుకున్నటువంటిది బాగా మెదడుకి పట్టుకోవడం కొరకై, రాసేటువంటి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించుట కొరకై రాళ్ళు అయితే తెచ్చుకుని పెట్టుకునే వాళ్ళు లేకపోవచ్చేమో, కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళి కొన్ని దారాలు కట్టించుకుంటూ ఉంటారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందే ఇది కానీ కట్టించుకుంటే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయని చెప్పి ఇప్పటికీ కూడా ఈ విధమైన విశ్వాసంలో వెళ్ళే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియనట్టుగా అయితే మాత్రం నన్ను చూడకండి, మీకు తెలిసే ఉండొచ్చు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు కొన్ని రక్షరేఖలు కట్టుకునేటువంటి వాళ్ళు, కట్టుకునే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు లేరంటారా? క్రైస్తవ్యంలో లేరంటారు అలాంటి వాళ్ళు, బోల్డ్ మందిని చూశాను నేను. అయితే కొన్ని సందర్భాలు ఇది కనబడకపోవచ్చు, కానీ ఎగ్జామ్స్ దగ్గర అవుతున్నప్పుడే ఆ ఎగ్జామ్ రాసే ప్యాడ్ ఉంది చూడండి, దాని తెలుగులో ఏమంటారు? అట్ట. అట్ట. ఆ అట్టకి ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేసి దాని మీద సిలివేసి నూనె రాసేసి అది ఇస్తే అది ప్రత్యేకమైన అట్ట అయిపోద్ది. వెంటనే నువ్వు చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోయినా సరే టపా 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 అన్ని గుర్తొచ్చేదో చేసేస్తుంటుంది అట్ట. అట్లగా ప్రార్థన చేస్తే ఏముండదు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు దేవునికి ప్రార్థన చేసి చదువుకునేటువంటి సమయంలో దేవుని కృపను కోరుకొని ఈ విధంగా వెళ్తే బాగుంటుంది. కానీ అట్టకి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు, పెన్నకి ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాళ్ళు. విశ్వాసం దేవుని యందు ఉంచుతున్నామని అనుకుంటూనే కొన్నిసార్లు అమాయకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అట్లకి పెన్నులకి ప్రార్థన చేస్తే పని అవదమ్మా. టీచర్ గారు క్లాసులో సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద ఉండునట్లుగా ఆ వినేదానికి ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నటువంటి విద్యార్థులకి కావచ్చు, చదువుకునేటువంటి విద్యార్థులకు కావచ్చు, ఎగ్జామ్ సెంటర్ దగ్గర వెళ్ళేటువంటి సమయంలో, ఎగ్జామ్స్ దగ్గర పడేటువంటి సమయంలో దేవుడు కాళ్ళు పట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతారు. ఎలాగోలాగా ఎగ్జామ్ పాస్ చేసేయండి ప్రభు, నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానైనా దానికి సంబంధించిన క్వశ్చన్లే వచ్చేయాలనైనా. అప్పుడు దేవుడు చీటర్ అవుతాడు, మోసగాడు అవుతాడు. నీ కోసం పేపర్ మార్చేయాలా, ఎగ్జామ్ పేపర్ మార్చేయాలైనా నువ్వు చదువుకున్న క్వశ్చన్లు అన్నీ వచ్చేయాలి, మరి మిగతా చదువుకోలేని వాళ్ళందరూ అన్యాయం అయిపోయినా పర్లేదన్నమాట. కొంతమంది అజ్ఞానపు ప్రార్థన ఎంత బలహీనంగా, ఎంత అమాయకంగా, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఇదొక రకమైనటువంటి బ్యాచ్. ప్రభువా నేను స్లిప్ పెడుతున్నాను ఆయన తండ్రి, టీచర్ గారికి కానీ ఇన్విజిలేటర్కి కానీ ఎవరి కంట పడకుండానట్లుగా మీ కృప నా మీద కుమ్మరించండి ఆయన. ఇటు స్లిప్ పట్టుకుని వెళ్ళేటప్పుడు కూడా స్లిప్ ఎవరికీ కనబడకూడదని ప్రార్థన. స్లిప్ పెట్టడమే చాలా పెద్ద పొరపాటు, చాలా తప్పు. కాపీ చేసి కొట్టడం, కాపీ చేసి రాయడమే మహాఘోరాతి ఘోరమైనటువంటి పాపం అది. పైగా స్లిప్ పెట్టే సమయంలో కూడా నాయన ఎవ్వరి కంట్లోనే పడకూడదు నాయన, ఎవ్వరి కంట్లోనే పడకూడదు నాయన. ఇదొక రకమైన బ్యాచ్. మూడో రకమైన బ్యాచ్ ఉంటుంది. చదవడం, కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ఎగ్జామ్ సెంటర్కి మాత్రం ఆ టైంకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు మాత్రం, వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక ప్రార్థన చేస్తాను, నాయన నా ఎగ్జామ్ పేపర్ ఎవరైతే దిద్దుతున్నారో, అక్కడ ఎవరైతే దాన్ని మార్క్స్ వేయడానికి ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తిలో మీరు దూరిపోండి నాయన. ఆ వ్యక్తిలో మీరు దూరిపోయి నాకు అనుగుణంగా తండ్రి ఎగ్జామ్ పేపర్ అంతా కూడా బాగా ఆయన మార్కులు వేయాలి తండ్రి, అందులో దూరిపోవాలంట. ఈడ చదవడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, కానీ ఆ ఎగ్జామ్ ఇన్విజిలేటర్లో లేదంటే ఈ పరీక్ష పత్రాన్ని విశ్లేషించేటువంటి వ్యక్తిలోకి దేవుడు దూరిపోయి నువ్వు రాంగ్ ఆన్సర్ రాసేసినా టికెట్ వెళ్ళనమాట. ఇదెంత దారుణమైన ప్రార్థన అండి. నేను విద్యార్థులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అలాంటి బుద్ధిహీనమైన, బలహీనమైన, జ్ఞానం లేని ప్రార్థనలు చేయకండి తల్లి.
మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసా? మీరు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తున్నారో, ఎప్పుడైతే కాలేజీకి వెళ్తున్నారో, తండ్రిని నాయన ప్రభువా, విద్య నిమిత్తమే తండ్రి నేను ఒక కేంద్రానికి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏ సబ్జెక్ట్ అయితే నాకు బోధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు బోధించే సబ్జెక్ట్ మీద నేను ఏకాగ్రత ఉంచినట్లుగా, కాన్సన్ట్రేషన్ ఉంచినట్లుగా, ఎక్కడ కుడియడములు తొట్టిళ్ళు పోకున్నట్లుగా, చెప్పింది చెప్పినట్టుగా నాలోకి నేను దాన్ని పూర్తిగా ఆహ్వానించుకోగలిగేటువంటి మంచి జ్ఞానముని, మంచి వివేకాన్ని నాకు ప్రసాదించను ప్రభువా అని వెళ్ళేటప్పుడు చేయాలి. ఆ టీచర్ గారి సబ్జెక్ట్ చెప్పే ముందు కూడా చిన్న ప్రార్థన, ఒక 2 సెకండ్ల ప్రార్థన, ప్రభువా ఆ చెప్పబోయేటువంటి ఆ సబ్జెక్ట్ అంతా కూడా తండ్రి నేను గ్రహించగలిగే, నేను తీసుకోగలిగేటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా అని అడగాలి. ఇక్కడ సబ్జెక్ట్ నేర్పించేటప్పుడేమో దేవుడు అవసరం లేదు, ఎగ్జామ్స్ రాసే సమయానికి వచ్చేటప్పటికి దేవుడు అవసరం వచ్చేస్తున్నాడు. ఎలా కుదురుతుంది? దేవుడు మోసం చేసినట్టు అవుతాడు కదా, దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. నువ్వు చదవకుండా బాగా చదివినటువంటి వ్యక్తిని ప్రక్కన పెట్టి కేవలం ఆయనకి ప్రార్థన చేసినందుకొరకే పరమసొంతైనటువంటి నిన్ను పాస్ చేస్తే ఆయన అన్యాయస్తుడు అవడా? అలా ఎప్పుడు చేయకండి. మంచిగా చదువుకోండి, చదువుకోవడానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోండి, ఆ జ్ఞానం ఇవ్వండి. ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల ఏం చేయమన్నాడు ఆయన? నన్ను అడగండి, నేను ఇస్తాను జ్ఞానాన్ని అన్నాడు కదా. దీని మీద ఆధారపడండి. అంతేకాని మంచి ఇన్విజిలేటర్లు పడాలి, చూసి చూన్నట్టుగా ఉండేటువంటి టీచర్ గారు పడాలి, లేదంటే నన్ను ఇష్టపడే టీచర్ గారు పడాలి, మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి నా పక్కన పడాలి. మరి నువ్వేం చేస్తావురా? క్లాస్ టాపరు, స్టేట్ ఫస్ట్ కలిగిన వ్యక్తి వీడి పక్కన పడాలంట. అలాంటి వాళ్ళు అసలు చూపించరు, నీకు తెలియక చూపిస్తారు. అలాంటి వాళ్ళు క్లవర్ స్టూడెంట్స్ అసలు చూపించరు, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాసిదే ర్యాంక్ కోసం. నువ్వు చూపిస్తావనే ఎవరికన్నా? చూపించరు. బాగా చదువుకున్న వాళ్ళు ఎవరో చూపించరు. ఏదో చదివే అన్న పేరు సొంటలు అయితే చూపిస్తారు తప్ప ఇంకోళ్ళు అయితే ఎవరో చూపించరు. కాబట్టి ఆ బుద్ధిహీనమైన జ్ఞానం లేని ప్రార్థనలు చేయకండి. బాగా చదువుకోండి. చదువుకునే ముందు దేవుడిని సహాయాన్ని కోరి చదువుకోండి. బైబిల్ చదివే ముందు ఎలాగైతే ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతామో, నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో కూడా ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసి, లేదంటే ఆ టెక్స్ట్ అదంతా కూడా బుక్స్ అన్నీ ఓపెన్ చేసే ముందు ప్రార్థన చేసి ఆయన చదువుతుండగా ఆ ఏకాగ్రత, ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంతా కూడా సబ్జెక్ట్ మీద ఉండడానికి కొరకే మీకు రూపొందించండి. సబ్జెక్ట్ని నేను ఆస్వాదించగలిగే, పొందుకోగలిగేటువంటి సహాయాన్ని అందించను ప్రభు అని కాన్సన్ట్రేషన్ కొరకు, ఏకాగ్రత కొరకు, జ్ఞానము కొరకై ఎవరిని కోరమనుంది బైబిల్ ప్రకారంగా? కానీ లోకం ఏమనుకుంటుంది? ఈ జ్ఞానము, ఈ కాన్సన్ట్రేషన్, ఈ ఫోకస్ రాయి పెట్టుకుంటే వచ్చేస్తుందంట. అది కుదరదు. అది నేను అదే చెప్తున్నాను. మంచిగా సబ్జెక్టుకి ముందే ప్రార్థన చేసుకోండి. నువ్వు ఏ సబ్జెక్టులో అయినా వీక్గా ఉన్నావా? ఏ సబ్జెక్టులో అయినా భయం వేస్తుందా? ఈ సబ్జెక్ట్ అంటే నాకు భయం అండి, ఈ సబ్జెక్టులో నేను రాణించలేకపోతున్నానండి, ఈ సబ్జెక్టు మీద నాకు ఏ విధమైనటువంటి జ్ఞానం లేదండి, పట్టు లేదండి. కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్కి చాలా భయం. ఆ ఒక్క సబ్జెక్టు కొరకే కాలేజీలకి, స్కూల్కి మానేసేటువంటి తత్వం మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే నా జీవితంలో అదే కనబడింది. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. నాకు కేవలం మ్యాథమెటిక్స్ కోసమే నేను స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవాడిని కాదు, లీవ్స్ పెట్టేసేవాడిని. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంటే నాకు ఎప్పటికీ ఎల్సిఎమ్స్ రావు. ఎల్సిఎమ్స్, ఈ ఫార్ములాస్ ఏమి నాకు నచ్చదు. ఎంత భయం అంటే అంత భయం మ్యాథమెటిక్స్ అంటే. అయితే తాతయ్య గారు ఏమని చెప్పేవారంటే, ఎందుకు భయపడుతున్నావు నువ్వు, ప్రార్థన చేసుకుని అనేవారు. అయితే నేను చేసుకునేవాడిని కాదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందే ఏదో చేసుకుని ఏదో పాస్ అయిపోయాం మొత్తానికి, ఏదో రకంగా ఎంతో కొంత చదువుకున్నాం కనుక ఆ పిన్ని గారు, మా అత్తయ్య గారు అలా కొంచెం ఆ రోజున కొంచెం నిలబెట్టి అలాగా జ్ఞానోపదేశాన్ని అందించారు కనుక, ఆ ట్యూటర్స్గా వాళ్ళు నాకు ఉపయోగపడ్డారు కనుక, దేవుని కృపతోడే ఉంది కనుక ఆ విధంగా వెళ్ళు. అంతేగాని ఏ పాటి జ్ఞానం కూడా లేకుండా, చిన్నది కూడా ఏ విధమైనటువంటి పట్టు ఆ సబ్జెక్టు మీద లేకుండా, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి కూర్చుండిపోయి రాసేస్తే స్టేట్ ఫస్ట్ వచ్చేస్తాను, పాస్ అయిపోతాను, అంత సీన్ లేదు. నువ్వు కష్టపడాలి.
నువ్వు కష్టపడి ఆయన కృపని, ఆయన సహాయాన్ని, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని కోరుకుంటే నువ్వు నిలబడతావు తప్ప ఏమీ చదవకుండా పేటలకి ప్రార్థన, పెన్నలకే ప్రార్థన చేయించుకోకూడదని నేను అనట్లేదు. చేయించుకోండి. కానీ దానికంటే ముందుగా ఆ పరీక్షా కేంద్రంలో కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చినట్లుగా మనం కానీ కోరినట్టయితే ఖచ్చితంగా మంచి విజయాన్ని పొందుకుంటాం. అంతేగాని ఈ విధమైనటువంటిది మంచిది కాదు. కాబట్టి ఏ సబ్జెక్టులో అయినా నువ్వు వీక్ అయితే నువ్వు అడగాలి దేవుడిని. నేను అడిగాను కొన్ని సందర్భాల్లో, ప్రభు ఈ సబ్జెక్టులు నాకు భయం వేస్తుంది, వీక్గా ఉంది, నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దీని మీద ఏ విధమైనటువంటి ఉత్తీర్ణతని, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నాను, దయించి నేను ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో అయినా నాయన చదివేటువంటిది వంట పట్టేట్టుగా, మెదడుకి పట్టేట్టుగా తండ్రి కావలసిన కృపా జ్ఞానాన్ని నాకు అందించండి. ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా మీ కృప నా పట్ల కనుపరచండి అని ఎప్పటి నుంచి ప్రార్థన చేసుకుని చదువుకుని చక్కగా వెళ్ళాలి తప్ప ఎగ్జామ్స్ టైమ్స్ దగ్గర పడిన తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితి ఎంత మాత్రం కూడా నీకు మంచిది కాదు. పైగా నీవు నీ దేవుడు కూడా అవమానం తీసుకుని వచ్చే పరిస్థితులు తెచ్చిపెట్టుకుంటావు కనుక అది మంచిది కాదు. కాబట్టి ఫోకస్ అనేది, జ్ఞానం అనేది, కాన్సన్ట్రేషన్ అనేటువంటిది దేవుడు ఇవ్వాలి. ఆయన ఇస్తేనే ఎందులో అయినా మనం రాణించగలం. ఆయన ఇవ్వకపోతే ఎందులోని మనం రాణించలేం. ఇప్పుడు అందులో రాణించలేదన్నంత మాత్రాన్ని ఇంకెందులోనే రాణించమని కాదు, మరొక దాంట్లో దేన్నైనా రాణిస్తాయేమో, దానికి కావలసిన జ్ఞానం దేవుడు ఇచ్చాడేమో. ఈ విధమైన పరీక్షించుకుంటే జీవితం చాలా బాగుంటుంది. అయితే ఇంతకీ ఈ అకైట్ అనేటువంటి ఈష్మారాయి అనేటువంటి వ్యక్తి ఏ కొడుకుకి సాదృశ్యంగా ఉంది? ఏ కొడుకుకి సాదృశ్యంగా రాయిని దేవుడు ఉంచుంటాడో అని ఆలోచన కానీ చేస్తే ఒకసారి ఆదికాండం 30వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయము చదువుతున్నాను. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయము 12వ వచనం. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి అషేరు అనేటువంటి పేరు పెట్టబడెను. అనగా 8వ రాయ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, అంటే ఆ ఫ్లో లేదంటే ఆ లైన్ మనం చూసుకుంటే అషేరు అనేటువంటి కుమారుడికి సాదృశ్యంగా ఉన్నటువంటి రాయ ఈ 8వ రాయ అయిన ఈష్మారాయ, మిశ్రిత వర్ణ రత్నము అనేటువంటి రాయ అషేరు అనేటువంటి కుమారునికి సాదృశ్యంగా ఉంది. ఈ అషేరు అనేటువంటి వ్యక్తి ఎవరికి పుట్టారు? లేయా గారికి పుట్టారని అనుకున్నారు గనక అలాగనుకోకండి. పైగా ఇంకొక రకంగా కాదు, కానీ లేయా గారి యొక్క దాసి అయిన జిల్ఫాకి పుట్టినటువంటి 2వ కుమారుడు. ఈ కుమారుడు దాసికి పుట్టినటువంటి కుమారుడు. ఇప్పటికే 4 కుమారులు ఉన్నారో చాలులే ఇంకెందుకులే అనుకోకపోగా నా చెల్లెలు గారు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులతో ఈ విధంగా పిల్లల్ని కన్న కనుక నాకు ఇంకా పిల్లలు కావాలని అనుకుందో లేకపోతే ఏమనుకున్నారో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి చెల్లెలు చేసినటువంటి పని అక్కగారు కూడా సేమ్ చేసుకుని వచ్చి, చెల్లెలు బిల్హాను తీసుకొస్తే అక్క జిల్ఫాని తీసుకొచ్చి భర్తకు అప్పచెప్పి ఈమె ద్వారాగా కూడా నువ్వు కుమారులకు కనాలి అని ఎప్పుడైతే ఆవిడ ఒత్తిడి చేసిందో, జిల్ఫా మూలంగా కన్నటువంటి జిల్ఫా మూలంగా పుట్టినటువంటి 8వ కుమారుడే చెప్పండి అషేరు. ఈ పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే చూడండి, అక్కడ క్లియర్గా పేరు పెట్టడంలో ఉద్దేశం 13వ వచనం, లేయా నేను భాగ్యవంతురాలను. అషేరు అనేటువంటి పేరు యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే భాగ్యవంతుడు లేదంటే భాగ్యవంతురాలు అనేటువంటి మాట. ఇంగ్లీష్లో హ్యాపీ ఐయామ్ అనేటువంటి మాట కూడా అక్కడ ఉపయోగించబడింది. పైగా ఈ తర్వాత లైన్లో కానీ మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే స్త్రీలు నన్ను భాగ్యవతి అని అనుకుంటారు అని అనుకుని పెట్టిన పేరు ఇది. భాగ్యవతి అంటే
ఈవిడికి పుట్టినటువంటి కారణాన్ని బట్టి ఈవిడ భాగ్యవంతురాలు అని అనుకోవట్లేదు. లోకం ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకోబోతున్నారో అనే ఆలోచనతో పెట్టిన పేరు. అర్థమైందా? స్త్రీలు నన్ను భాగ్యవతి అని అనుకుందురు అంటే ఈవిడి కన్న తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను భాగ్యవంతురాలయ్యాను అని అనుకోవట్లేదు. లోకం ఏమనుకుంటారా అనే కారణంతో పెట్టుకుంది ఈ పేరు ఈవిడి. ఇప్పటికే ఉన్నారు అలాంటి వీళ్ళు. వీరి కోసం బతికే దానికంటే కూడా లోకం కోసం బతుకుతూ ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారని చెప్పి లోకం కోసం చేస్తుంటారు చాలా పనులు. లోకం కోసం కొంటా ఉంటారు చాలా వస్తువులు. లోకం కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఏంటంటే లోకం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారని చేసుకుని చివరి చేసి బాగా అయిపోవలసిందంతా కూడా అయిపోయిన తర్వాత ఆకులు చేతితో పట్టుకునే ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ జిల్ఫా కన్నటువంటి కుమారుని బట్టి లేయ ఫీల్ అయిపోతుంది. నాకు 6 పిల్లలు పుట్టారంటే ఎంత గొప్ప విషయం అమ్మ, మహా తల్లివమ్మా, నువ్వు గొప్ప తల్లివమ్మా, ఎవరికొన్నారమ్మా ఇంతటి గొప్ప ధన్యత ఎవరికొందమ్మా? 6 కూడా మగపిల్లలే పుట్టారమ్మా, నువ్వు ఎంతైనా సరే భాగ్యవంతురాలవమ్మా అని అనుకుంటారేమో అనుకుంటుంది ఈవిడి. ఉన్నారా లేదా అలాంటి వ్యక్తులు? లోకం కోసం బతికే వాళ్ళు లేరంటారు. బయట వాళ్ళు ఏమనుకుంటారా అనే ఉద్దేశంతో బ్రతికే వాళ్ళు లేరంటారా? చూస్తే ఏమనుకుంటారో, మన పరిస్థితిని వింటే ఏమనుకుంటారో, ఎదిరింటోళ్ళు ఏమనుకుంటారో, పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, వెనకటింటి వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో, మా క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాగ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూనే బతికేస్తుంటాడు వీడు. ఇంతకీ దేవుడు ఏమనుకుంటున్నాడో, నా కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, ఇంతకీ నాకు నేను చేసేది కరెక్టా కాదా అనే ఆలోచన ఉండదు. కానీ మనుషుల్లో చాలా మంది, 99% మంది లోకం కోసం బతుకుతున్నారంటే మీరు నమ్ముతారా? లోకం కోసమే చేస్తారు. ఒక వాషింగ్ మిషన్ కొనాలన్నా సరే, అయ్య బాబోయ్ వాషింగ్ మిషన్ కూడా లేదంటే ఎంత సిగ్గండి అని కొంటా ఉంటారు అప్పులు చేసి. టీవీ కూడా అప్పులు చేసుకునే కారణం ఏంటి తెలుసా? ఏంటి మీ ఇంట్లో టీవీ కూడా లేదా? నాకు తెలియగడుగుతాను, ఆ టీవీ అప్పాలు ఏమన్నా తీరుస్తారా? నీ వాషింగ్ మిషన్ కరెంటు బిల్లు ఏమన్నా అలా కడతారా? నీకు ఆకలేస్తే ఏమన్నా తినిపిస్తారా? నీ పిల్లల యొక్క స్కూల్ ఫీజులు వాళ్ళు ఏమన్నా చెల్లిస్తారా? ఏం చేస్తారని లోకం కోసం బతుకుతున్నారు ఇంకా మనలో చాలామంది. ఎప్పుడు లోకం కోసం బతకండి. అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు, పేర్లు పెట్టే వాళ్ళు పేర్లు పెడతానే ఉంటారు, ఏదో రకమైన రీతిలో మనల్ని దించే వాళ్ళు ఉంటానే ఉంటారు. కానీ లోకాన్ని కోసం, లోకం గురించి నువ్వు బ్రతుకుదాం అనుకున్నంత కాలం బాగా గుర్తుపెట్టుకో, నీ జీవితం నీకు ఎప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. నువ్వు ఎప్పటికీ కూడా సంతృప్తి పొందలేవో. నీ కోసం నువ్వు బ్రతికడం మొదలు పెడతానే నువ్వు ఆత్మలో కానీ, శారీరకంగా కానీ, ప్రాణంలో కానీ ఆనందిస్తావు. అంతేగాని లోకం కోసం బ్రతకడం మొదలుపెట్టి లోకం కోసం బ్రతికేటువంటి విధానం కానీ నీలో ఉందంటే, నీ దగ్గర ఎంతున్నా, నువ్వు ఏది సంపాదించినా, ఎన్ని కొనుక్కున్నా నీలో ఎప్పటికీ కూడా తృప్తి అనేటువంటిది కలగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన కోసం మనం బతకాలి, మనం కలిగి ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అందుని బట్టి దేవుని స్తుతించాలి తప్ప లోకం, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు ఏమనుకుంటారని కానీ ఫీల్ అవ్వడం మొదలెడితే జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు సుఖపడవు. మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో ఎప్పటికీ కూడా తృప్తి అనేటువంటిది పొందుకోవు. జీవితంలో ఎప్పటికీ కూడా ఉన్న దానితో నువ్వు సంతోషించలేవు. ఎందుకంటే నువ్వు బ్రతికేదే వాళ్ళని చూసి వీళ్ళని చూసి చెయ్యాలనుకునేటువంటి ఒక ఆలోచన నీలో ఉంది కనుక ఎప్పటికీ కూడా సంతృప్తి అనేది కలగదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి కోసం బతకండి, ఎవరో ఏదో అనుకుంటారని అసలు బ్రతకండి, ఏది కొనకండి. మనకున్న దాంట్లో హ్యాపీగా వెళ్ళిపోవాలంతే. కొంతమంది ఉంటారు అందరు ఎలాగే ఉంటారని కాదు, కానీ అయ్య బాబోయ్ అంత సిగ్గండి, ఎంత సిగ్గండి, అంత పెద్ద ఫంక్షన్కి ఈ చీర కట్టుకునే వెళ్తామండి. అమ్మ బాబోయ్ అలాంటి ఫంక్షన్కి వెళ్తున్నామంటే చీర తక్కువలో ఒక 5,000 అయినా ఉండాలండి. ఇప్పుడు 5,000 అప్పు చేసి కొనేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ? 5 నిమిషాలు చూసి వచ్చేసి దానికి అది మళ్ళీ బీరువాలో పెట్టాలి. ఈ అప్పు తీరాలా? ఈ అప్పు తీర్చాలా? అది ఎందుకన్నా ఉపయోగపడుతుందా? ఈ పనికిమాలిన అలవాట్ల వల్ల అవమానాలు, సిగ్గులు, అప్పులు తప్ప ఏమీ కలిసి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి.
నీకు ఏదైతే దేవుడిచ్చాడో దానితో సంతృప్తిగా బతుకు. అది ఇల్లైనా, ఉద్యోగమైనా, వస్త్రమైన, జీతమైన, ఆహారమైన, అది ఏదైనా ఉంటే తిను, లేకపోతే పస్తులుండు. అంతేగాని ఎదురింటోళ్ళు ఏమనుకుంటారని చెప్పి మేకపోతుని నిన్న అప్పు చేసుకొని వేట మాంసం వేసానని అంటావు కనుక, పప్పుచారు వండుకున్నాను కదండి, అడిగితే బాగోదని అప్పు చేసండి 2 కేజీలు మేక మాంసం కొనుక్కొని వండుకున్నానండి. ఎంత ఎంత విడ్డూరం అండి అది. వాళ్ళు అడుగుతారులే, వాళ్ళకి పని పాటు ఏమి లేదు. కానీ కొంతమంది ఉంటారు, ఎప్పుడు ఎదుటి వ్యక్తి కనబడి ఏం వండుకున్నావు, ఏం కూర, నీకెందుకు, ఎందుకు నీకు అవసరమా అదేమన్నా, నువ్వు తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఇదే నీ పని. అంతేగాని కొంతమంది ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఆరోగ్యం అంతా బాగుందా, పిల్లలందరూ కులాసాయేనా, ఇంటి పరిస్థితులన్నీ ఇది ఉండదు. ఏం కూర, ఏం ఉండవు మధ్యాహ్నం, చూస్తుంటే నాకు బీపీ రేజ్ అయిపోతుంటుంది కొన్ని సందర్భాల్లో. మనకు అవసరం అది, మనకు అవసరం. వాళ్ళు ఏమైనా పెడతారా మనకేమన్నా? వాళ్ళు మటన్ కూర వండుకున్నారండి, చికెన్ కూర వండుకున్నారు, అయ్యో పాపం వాళ్ళు ఏం తిన్నారో అని చెప్పి ఒక 1 కేజీ మాంసం అయినా తీసుకుని వచ్చి నీకు ఏమన్నా పెడతారా? కొన్నిసార్లు అది ఏదో నార్మల్గా అడిగేస్తున్నామని అనుకుంటారు, కానీ ఆ అడుగుతున్నప్పుడు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. తెలుసా మీకు? అది మీకు తెలియదేమో. ఇప్పుడు వాళ్ళు సరైన కూర వండుకోలేదండి, ఏదో కారణాన్ని బట్టి ఏదో మజ్జిగన్నం తినేశారు. నువ్వు అడుగుతావని తెలుసు, అడగకపోతేనే బాగుండి, ఏ వండుకున్నారో అని అడగకపోతేనే బాగుండి, మళ్ళీ కొత్త అబద్ధం చెప్పాలని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. లేని మాటను చెప్పి అనవసరంగా చెప్పి ఉన్నది చెప్పేస్తే బాగుండు కదని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చింది అది నీకు? నువ్వు తింటావు, శుభ్రంగా తినేసి పడుకో, నువ్వే వండుకున్నావు అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే, ఏదో సినిమాలో నేను గుర్తుంది, ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ బ్రహ్మానందం గారిని ఎవరు ఇంకొక ఆయన చనిపోయారు, ఆయన కోడిని కట్టేసి తినేస్తుంటాడు. ఆ గాల్లోనే తిరుగుతుంటుంది ఆ కోడి, ఈ కోడిని తినేస్తున్న ఫీలింగ్ అన్నమాట. అంటే వాళ్ళ కూర పలానా కూర వండుకున్నామని చెప్తే తినేసినట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళు. సినిమాలు అయ్యి ఇక్కడ ఇలాగ కలుపుతున్నాను వేరేగా అనుకోకండి. అదేంటో సినిమా నాకైతే గుర్తులేదు, ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. అది ఓ కోడిని వేలాడదీస్తారు, బాగా పీసినా సంఘానికి ప్రెసిడెంట్ అయినా ఆ కోడిని తీసి ఇక్కడ ఇలా కలుపుకుని తినేస్తుంటే, ఏం తింటున్నారు, కోడి మాంసం అంటాడు ఆయన. అదే కోడి మాంసం రా, గాల్లో అది కడతా, కోడి మాంసం ఏంటంటే ఆయన అలా ఇంటెన్షనల్గా తింటున్నాననే భావన. ఉంటే తినండి, లేకపోతే ఉన్నదాంతో తినండి, అంతేగాని లోకం కోసం బ్రతకకండమ్మా. లోకం అడిగేటువంటి ప్రశ్నలు తట్టుకోలేకపోతున్నామండి, లోకం అడిగేటువంటి మాటలకి సమాధానం చెప్పలేకపోతున్నామండి. ఎదురింటోళ్ళు అడిగిన దానికి, ప్రక్కనింటోళ్ళు అడిగిన దానికి, బంధువులు అడుగుతున్నటువంటి దానికి అనవసరం, అసలు సమాధానం కూడా చెప్పక్కర్లేదు అలాంటి బుద్ధిహీనులకి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఆకలేస్తే నువ్వే కష్టపడాలి, నీకు రోగం వస్తే హాస్పిటల్లో బిల్లు నువ్వే కట్టాలి. నీ పిల్లలు చదువుకోవాలని అనిపించినప్పుడు ఏదో విధంగా నువ్వు కష్టపడి నీ డబ్బులతో నీ పిల్లల్ని చదివించాలి. రేపు రోజు నీకు ఏదొచ్చినా సరే నీ డబ్బే నాకు ఉపయోగపడదు తప్ప ఎవరో వచ్చి ఎవరో చేయరు. మరి అలాంటప్పుడు లోకం కోసం మనం భయపడడం, లోకం కోసం మనం బ్రతకడం ఏంటండి? సిగ్గు లేకపోతేనే. అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, 100 రకాలుగా అడుగుతూ ఉంటారు. వాళ్ళు రేపు రోజున మనల్ని మనం బాగోపోతే ఎవరు వచ్చి చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని, మళ్ళీ చెప్తున్నా. ఇలాంటివన్నీ బాగా చూసేసి అనుభవించేసి ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకండి, నీ గురించి నీ పిల్లల కోసం ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే అన్నారు. ఏడుస్తుంటాను అన్న మాట ఏంటి తెలుసా? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదు. ఇది చేయండి. ఇక్కడ చూడండి, జిల్ఫా కుమారుని కంటే లేయ అంటుంది, లోకం స్త్రీలు నన్ను భాగ్యవతి అని అనుకుంటారేమో అని చెప్పి ఫీల్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడు అలా చేయకండి. అప్పు చేసి పప్పు కూడులు అస్సలా తినకండి. ఉన్నదంతా ఉండండి, హ్యాపీగా లీడ్ చేయండి. బాగా దానివల్ల మనకు అవసరత ఉంది, అది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి పరిస్థితులు ఏమన్నా ఎదురైతే ఉంటాయి, కొనుక్కోండి. లేదంటే ఏదైనా వేరే ప్రత్యామ్నాయాల్లో నో కాస్ట్ ఈఎంఐస్ ఉన్నాయి, తీసుకోవడంలో తప్పేమి లేదు. కానీ వాళ్ళే కొనేసారు, మా దగ్గర ఎందుకు ఉండకూడదు, వాళ్ళకే అంత ఉన్నప్పుడు మాకెంత ఉండాలి, చాలా చిరాకైనటువంటి అనుభవం. అది నాకు నచ్చదు అసలు. వాళ్ళు ఏదో వేసుకున్నారు, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు వేసుకున్నారు, నీకున్న దాంట్లో నువ్వు వేసుకో. వాళ్ళే అది కట్టినప్పుడు నేనెందుకు కట్టలేనండి?
ఈయన కట్టడానికి ఏమన్నా చిన్నదాన్నా, నేనేమన్నా చిన్న మనిషినా? వాళ్ళే అంత చేస్తే నేను ఇంకెంత చేయగలనండి? అది క్రైస్తవుని యొక్క అనుభవం కాదు. ఎవరిని కూడా కంపేర్ చేసుకుని కరెక్ట్ కాదు. ఆత్మీయ విషయాల్లో కంపేర్ చేసుకోండి, ఆధ్యాత్మిక విషయాల్లో కంపేర్ చేసుకోండి, భక్తి విషయంలో కంపేర్ చేసుకోండి. అయ్యో ఏం ప్రార్థన అండి, ఏం పాటలు పాడుతుందండి, ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి, అలా చేయాలండి, ఇలాంటి వాటిల్లో కంపేర్ చేసుకోండి. అంతేగాని ఎదిరింటి ఫ్లాట్ ఆవిడ కొనుక్కుందంట, గుచ్చి కొనుక్కుంటే నువ్వు గజ్జి కొనుక్కో. మనకు అవసరమా గిచ్చీలుని? నీకు లేవా? నువ్వు అనుకున్న దానికంటే దేవుడు బాగా చూడట్లేదా? ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడు లోకం కోసం బ్రతికినంతకాలం మనకున్నది ఎప్పుడు కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ఎప్పుడే ఇవ్వదు. నాకున్న దాంట్లో నేను వెళ్తా ఉంటాను, అలాగని చెప్పి నేను చేయగలను. అంత అవసరం ఏముంది? నేను చేసేది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చాలు అనే దానిలో వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏదో ఐఫోన్ వాడుతున్నాను అనుకోండి, ఇప్పుడేటి 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, 2004 నుంచి వాడుతున్నాను. 2004 అన్న విజయరాజ్ అన్న iPhone 4 ఎప్పుడు వచ్చింది? అప్పుడు నేను చిన్న కుర్రండి, అప్పటి నుంచి వాడుతున్నానా? ఇంచుమించు 2004 నుంచి. 2004లో N72 వాడినట్టున్నా, తర్వాత ఇంచుమించు అన్నీ ఇప్పుడు అది వాడగలను. ఇప్పుడు దీనికంటే కాస్ట్లీ ఫోన్స్ లేవా? వర్చ్యూ అనే ఫోన్ లేదా, ₹1,00,00,000. అవసరమా నాకు? అది నాకు అవసరమా? కొనాలనుకుంటే ఏదో రకంగా దేవుడు కాలు పడేసుకోనో, లేదంటే ఇంకో రకంగా అది అవసరం అయితేనే. దానివల్ల నాకు అవసరం ఏముంది? అవసరం లేదు కదా. నాకేవో దేవుడు కార్లు ఇచ్చాడు, చాలు, అంతవరకు సరిపోయింది, చాలు. ఇప్పుడు నాకు రేంజ్ రోవర్ అవసరమా? నాకు అవసరమా రేంజ్ రోవర్? కొనడం పెద్ద విషయమా? రేంజ్ రోవర్లు అయ్యని మెయింటైన్ చేయడం చాలా కష్టం. వాళ్ళకు ఉంది కదా రేంజ్ రోవర్, నేను ఎందుకు వాడకూడదు? అవసరం అది? రోల్స్ రాయిస్ వాడేస్తున్నాడు, కొనేసాడు మా ఫ్రెండ్ గాడు, ఆడే కొంటే నేను ఎందుకు కొనలేను? అవసరమా? అవసరం లేదు, అవసరమే లేదు. ఉన్నదంతా హ్యాపీగా ఉన్నాడు. నీకు అవసరమైతేనే ఆ బడ్జెట్ డబ్బు కూడా దానికి పెట్టాలి అని అవసరం అయితే, ఆ కొండం అనేది అవసరమైతే, దానికి అంత డబ్బు పెట్టొచ్చు అనేది ఎటువంటిది కరెక్ట్ అయితే పెట్టు, లేకపోతే అది కూడా అవసరం లేదు. లోకం కోసం బ్రతకడం మానేయడం మొదలు పెట్టాకే మన జీవితం మనకు చాలా తృప్తినిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. లోకం ఏమనుకుంటా నాకేంటని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికేమని కాదు నా ఉద్దేశం. కొన్ని విషయాలు కంపేర్ చేసుకునే విషయాల్లో జాగ్రత్త వహించడం, లోకం ఏమనుకుంటుందనే ఉద్దేశంతో అప్పులు చేయడాలు, ఇది మంచిది కాదని చెప్పే ప్రయత్నం, అంతే. అంతకుమించి ఏమీ కూడా కాదు, అంతమించి ఏం కాదు. అయితే ఈ కుమారుడు అషేరు అనేటువంటి 8వ కుమారుడికి సాదృశ్యంగా ఉన్నటువంటి మాట. అయితే ఈవిడ పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా, భాగ్యవతి అందురు కదా అనేటువంటి కారణంతో పెట్టిన పేరు. భాగ్యము అంటే అర్థం ఏంటి? దేవుడు భాగ్యవంతులుగా చేస్తాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. భాగ్యవంతుడిగా చేసేది కూడా దేవుడని వాక్యం సెలవిస్తుంది. భాగ్యము అంటే ఏంటి? నేను మూల భాషలకి మూల ప్రతులకి మళ్ళీ వెళ్ళట్లేదు, ఎందుకంటే లాంగ్ అవుతుంది. 1 hour చెప్పాలనుకున్నది మన 1.3435 minutes ఎంతో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడన్నా దాని గురించి ఆ టైం దేవుడు ఇస్తే దాని మీద సుదీర్ఘమైన పరిశీలన చేద్దాం. మీకున్నటువంటి జ్ఞానంలో, మీకున్నటువంటి అవగాహనలో భాగ్యము అనే పదానికి అర్థం ఏంటి? ఎవరిని పిలుస్తారు? భాగ్యవంతులండి, భాగ్యవంతుడండి, భాగ్యవంతురాలండి అని ఎవరిని పిలుస్తూ ఉంటారు? అన్నీ ఉన్నవాడిని పిలుస్తారా? ఏవీ లేనివాడిని పిలుస్తారా? వాళ్ళకి ఏంటండి, ఏ నక్కతోకో తొక్కొచ్చేసారు, నక్కతోక తొక్కేశారంటే ఈ కూడా విన్నాను నేను, చాలా విడ్డూరం. ఒకనొక సమయంలో నక్కతోక ఎక్కడ దొరుకుతుందో అని మన ఫ్రెండ్స్ని కూడా అడిగి ఉన్నారు, ఎక్కడ ఉంటా సంపాదించంటారు, తొక్కితే చాలా బాగుంటుందంట అని చెప్పి. తొండలు కప్పెడితే ఏవో డబ్బులు వచ్చేస్తాయండి. ఎన్ని తొండలు చంపేసాను నేను. తొండను కప్పెట్టేసి ఉదయానికి ఆ తొండను కానీ మళ్ళీ డిక్ చేసి దాన్ని బయట తీసేస్తే అక్కడ 5 రూపాయల కాసు దొరుకుతుందని కూడా పనికి మళ్ళీ చచ్చిపోయలే. ఎన్ని తొండలు చంపేసాను, ఎన్ని కొన్నిసార్లు ఆలోచిస్తున్నప్పుడు నా మీద నాకే సిగ్గేసి, అన్నిటిని బట్టి దేవా నన్ను క్షమించండి, ఎన్ని పాపాలు చేశాను నాయన, ఎన్ని జీవులు చంపేశాను నాయన బాబు.
తొండలు కప్పెడితే డబ్బులు రావా, నక్క తోకలు తొక్కితే డబ్బులు ఏమి రావు. కష్టపడితే వస్తాయి, కష్టపడకుండా ఏది రాదు. ఒకవేళ వచ్చినా అది నిలవదు. ఆ నిలవడంతో పాటుగా నీవు కష్టపడిన దాన్ని కూడా కొంత తీసుకుని పోతుంది. గుర్తుపెట్టుకునే మాటని, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలబడదు. పైగా నువ్వు కష్టపడిన దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. కష్టపడకుండా ఏది రాదు కూడా. దేవుడంతటి వాడే ఎంత శ్రమను అనుభవించాడు రక్షణ కొరకై. అనుకుంటే మనుషులకి రక్షణ ఇవ్వలేడా? సర్వలోకాన్ని కూడా నోటి మాటతో కలిగి చేసినటువంటి దేవుడు వీరిలో ఉన్నటువంటి పాపమంతయు కూడా తొలగిపోవునుగాక, వీరందరూ పరిశుద్ధులవుదురుగాక. అంటే కష్టం అదేమన్నని పెద్ద విషయం ఇంకా ఈజీగా చేయగలడు ఆయన. కానీ ఎందుకు చేయలేదు? క్రియ జరగాలి. క్రియ లేని విశ్వాసం మృతతుల్యము. కష్టపడాలి. కష్టపడకుండా వచ్చింది ఏది నిలబడదు. గుర్తుపెట్టుకోండి మాటని. కాబట్టి భాగ్యము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, అన్నీ ఉన్నవాడిని భాగ్యవంతులని పిలుస్తూ ఉంటారు. వాడికి బాగా డబ్బు ఉందనుకోండి, బాగా ఆస్తిపరుడు అనుకోండి, కార్లు ఉన్నాయి అనుకోండి, పొలాలు ఉన్నాయి అనుకోండి, బంగారం ఉందనుకోండి, వాళ్ళకి ఏమి లోటండి? భాగ్యవంతులండి. అన్నీ ఉన్నాయండి వాళ్ళకి. అన్నీ ఉన్నాయి, ఏమన్నా చేస్తారండి వాళ్ళు. మనకేముందండి? మనం కొంత కష్టపడితేనే కానీ ఆకలి తీరే పరిస్థితి లేని బతుకులండి. వాళ్ళు భాగ్యవంతులండి. భాగ్యవంతులు అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడతారంటే, అన్నీ ఉన్నవాడిని చూసినప్పుడే మాట అంటారు. అంతేగాని రోడ్డు మీద అడుక్కునే వ్యక్తిని ఏమండి భాగ్యవంతుడండి, ఆడి బొచ్చులు ఎంత డబ్బు ఉందో చూసారా అని ఎవరన్నా అంటారా? ఈఎంఐలు కట్టేవాడిని ఎవరన్నా భాగ్యవంతుడు అంటారా? అప్పులు తీర్చేవాడిని, అప్పులతో ఉన్నవాడిని ఎవరైనా భాగ్యవంతుడు అంటారా? అనరు. ఎవరినంటారు? కావలసినంత డబ్బు, కావలసినంత బంగారం, చెప్పుకోవడానికి ఆస్తి, అంతస్తు, వాహనాలు ఇవంతా ఉన్నప్పుడు లోకంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పుడు భాగ్యవంతుడు. పుడితే అలాంటి ఇంట్లో పుట్టాలండి అని అంటారు తప్ప అడుక్కునేవాడు ఇంట్లో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా? చెప్పండి. ఇక్కడ ఎంతమంది లేరు? అంబానీ గారి కొడుకైతే ఎంత బాగుండండి. అంబానీ గారి కొడుకు అంటే మీ అమ్మగారు మీ నాన్నగారు నచ్చలేదా? నా తెలియగలుగుతున్నాడు. షారుఖ్ ఖాన్ గారికి కొడుకుగా పుట్టుంటేనా, చిరంజీవి గారి కడుపును పుట్టుంటేనా, నీకు ఇలా పుట్టిస్తేనే భూమి మీద నిలబడతలేదు. నువ్వు అంటున్నాం, గాలు కడుపును పుట్టిస్తా భూమిని ఉండనిస్తావా నాయన? నువ్వు నీ గర్వం తగలయ్యా, నీ సోకు తగలయ్యా. నాకు తెలియకూడుతున్నా ఈ పాటి దానికే ఇంకా నాకు డిగ్రీ లేదు, నాకేం దుఃఖం అంటున్నావు. ఇంకా అలాంటి వాళ్ళు కుటుంబంలో పెడితే మనల్ని అసలు భూమి పట్టుకోగలదంటారా? కొంతమంది, అందరు ఎలాగ ఉంటారని అనకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం ఎలా ఫీల్ అవుతూ ఉంటారో. అంబానీ గారు కొడుపును పుట్టుంటే ఎంత బాగుండండి. బిల్గేట్స్ గారి కూతురు కానీ నాకు భారీగా వచ్చుంటే ఎంత బాగుండండి. చిరంజీవి గారి ఇంట్లో కానీ పుట్టుంటే ఎంత బాగుండండి. ఇప్పుడు నీకు ఏ వడ్డు వచ్చిందంటే నాకు తెలియగడుగుతాను. కొంతమంది అలాంటి ఊహలు చేస్తూ ఉంటారు, ఇలాగ ఆలోచన చేసుకుని కళ్ళ కనేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి కళ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, ఎవడో దొంగోడు బ్యాంకులో ఫుల్గా డబ్బులు కొట్టేసి ఆ డబ్బులు బస్తా అని సందులో పాడేసి వెళ్ళిపోయినట్టు ఎప్పుడన్నా కళ వచ్చిందా? ఇంచుమించు అందరికీ వస్తుంది ఆ కళ. రాలేదంటే పెద్ద అబద్ధకులు. ఎవడో దొంగ బ్యాంకును కొట్టేసి డబ్బంతా ఆ బస్తాల్లో కట్టేసి పారిపోతా పోలీసులు వచ్చారని చెప్పి టుపుక్కమని చెప్పి మన సొందులో పాడేసి వెళ్ళిపోయినట్టుగా, ఉదయం లేచేటప్పుడు డబ్బు బస్తా కనబడినట్టుగా ఈ కళ ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు. నిజాలు చెప్పండి. 100లో 90% ఫెలోస్కి వస్తూ ఉంటుంది ఈ కళ. అది జరిగితే బాగుండని కూడా ఆశపడతా ఉంటా. అది ఎందుకు జరుగుతుంది? అంత కష్టపడి అంత రిస్క్ చేసి నీ ఇంట్లో పాడేసి వెళ్ళిపోతాడు. ఇంకా నీ దగ్గర ఏమన్నా ఉంటే కూడా నేను వేసుకుని పట్టిపోతాడు మూట కట్టేసి. ఆడు సొందులో పాడేసి అంట ఆ డబ్బులన్నీ అలాగే కొంతమంది ఇంకో రకమైన కళ్ళు, అలా విమానం అలా వెళ్ళిపోతున్నప్పుడు డబ్బులు కట్టలన్నీ వచ్చి మేడ మీద పడిపోతుంటాయి. ఉదయం లేచేటప్పుడు కట్టలే ఇంత పెద్ద బంగారు బిస్కెట్ దొరికినట్టు కళ వచ్చిందంట ఒక ఆవిడికి. కుక్క బిస్కెట్ దొరకదు నీ మొహానికి, బంగారు బిస్కెట్ కూడాను. బంగారు బిస్కెట్ దొరికితే నువ్వు భూమి మీద నిలబడతావా? అది ఎంత అత్యాశ అంటే మనిషికి, ఎంత దురాశ అంటే మనిషికి. ఉన్నదాంతో ఏదో హ్యాపీగానే వెళ్తుంది కదా జీవితం అని అనుకోకపోగా గాల్లో నుంచి ఊడి పడిపోవాలి. దేవదూతలు బంగారు తట్టలతో బంగారం అంతా తెచ్చి పాడేయాలి.
ఉదయం లేచేటప్పటికి గదంతా కూడా కట్టలతో ఎలా పేర్చబడాలి, ఇలాంటి కళ్ళన్నీ కనీసం ఉన్నాను చిన్నప్పటి నుంచి. ఏం జరగవు. మన ఆలోచన, మన ఆశ ఈ విధమైనటువంటి ఆ విధంగా కళ్ళు వస్తూ ఉంటుంది తప్ప ఏం జరిగేది ఏం కాదు. కాబట్టి భాగ్యవంతుడు, భాగ్యవంతురాలు అని ఎవరిని అంటారంటే, లోకంలో ఆస్తున్న, పేరున్న, ప్రఖ్యాతి ఉన్న, బంగారం ఉన్న, ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు భాగ్యవంతులండి. అన్నీ ఉన్నాయండి వాళ్ళకి, కోటీశ్వరులండి, డబ్బు ఉన్న వాళ్ళండి, వాళ్ళకి ఏం కొదవందండి అని అంటూ ఉంటారు. అవునా కదా? ఏవీ లేనోడిని భాగ్యవంతుడు అని ఎవరు అనరు. కానీ దేవుడు భాగ్యవంతులు అని ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? బైబిల్ భాగ్యవంతులు అని ఎవరిని పిలుస్తుందో తెలుసా? ఆలోచించేయండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే, క్రైస్తవ సంఘం ఎంత భాగ్యాన్ని పొందుకున్న సంఘమో, ఎంత భాగ్యవంతులో మనం ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కానీ లోకానుసారంగా బ్రతికినంతకాలం, ఒకసారి నేను చెప్పేసింది మీరు చూడండి, లోకానుసారంగా బ్రతికినంతకాలం, లోకంలో కలిసి తిరిగినంతకాలం, లోకానుసారంగా ఆలోచిస్తున్నంతకాలం కూడా ఎవరు డబ్బున్నవాడు, ఎవరు కోటీశ్వరుడిగా మనం చూస్తామని తెలుసా? డబ్బు, బంగారం, విలువ, పేరు, ప్రఖ్యాతి ఉన్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అంటాం. కానీ నిజంగా లోకంలో నుంచి వేరుపరచబడిన వ్యక్తివైతే, నిజంగా వాక్యానుసారమైనటువంటి లోతుల్లో బ్రతికేటువంటి వ్యక్తివైతే, నిజంగా దైవ సంబంధమైన ఆలోచన విధానాన్ని పొందుకున్న వ్యక్తివైతే, డబ్బున్నవాడిని, ఆస్తున్నవాడిని, బంగారం ఉన్నవాడిని చూసి ఎంత ఉందండి వాళ్ళకి, ఏం కావాలండి ఇంకా అని అనం. ఎవరిని చూసి అంటావో తెలుసా? ఇక్కడ రాయబడింది చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వరకు తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరో తెలుసా? క్రీస్తు నామములో రక్షించబడిన వాడి కంటే అపర కుబేరుడు, కోటీశ్వరుడు లోకంలో లేడు అంటుంది. లోకంలో వాడికి ఇల్లు లేకపోయినా, లోకంలో వాడికి ఆస్తి లేకపోయినా, లోకంలో చాలా మందితో పోల్చుకుంటే కనీస బంగారం లేకపోయినా, పేరు లేకపోయినా, కులం లేకపోయినా, అంతస్తు లేకపోయినా, వాడికి రక్షణ ఉంటే వీరందరికంటే కూడా గొప్పోడు అని బైబిల్ చెప్తుంది. ఎవరు తెలుసా భాగ్యవంతులు? క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్న వాళ్ళు భాగ్యవంతులు వాస్తవానికి. కానీ మనం ఎవరిని భాగ్యవంతులు అంటున్నాం? డబ్బున్నవాడిని, బంగారం ఉన్నవాడిని, ఆస్తులు ఉన్నవాడిని, పొలాలు ఉన్న వాళ్ళని చూసి డబ్బున్నవాడండి అంటున్నావు. కానీ దేవుడు డబ్బున్నవాడిని ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నువ్వు ధనవంతుడివే, నువ్వు భాగ్యవంతుడివే అని వాక్యం సెలవిస్తుంది. దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళు ఎవరంటే ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదు, ఏమీ లేని పేదవాడైనా వాడికి రక్షణ ఉంటే దేవుని దృష్టిలో మహా గొప్ప ఆస్తిపరుడు. బాగా గుర్తుపెట్టుకోండి. మరి దేవుని దృష్టిలో దరిద్రుడు ఎవడు తెలుసా? వాడికి ఎన్ని కోట్లు ఆస్తి సంపాదించుకున్నా వాడికి రక్షణ లేకపోతే దేవుని దృష్టిలో వాడి కంటే కూడా దరిద్రుడు, పేదవాడు లేనే లేడు. ఇది వాక్యం, ఇది వాక్యం. మీరు ఈ కాన్సన్ట్రేషను, ఈ ఆలోచన విధానం నుంచి బయటికి రావాలి. మీరు ఆత్మీయంగా ఎదిగారా లేదని ఎక్కడ పరీక్షించుకుంటే తెలిసిపోతుంది. మీరు డబ్బును చూసి, ఆస్తును చూసి, అంతస్తును చూసి, బంగారాన్ని చూసి, పొలాలను చూసి డబ్బున్నవాడండి అని ఇంకా మాట్లాడుతున్నావంటే నీ పరిపక్వత ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. నువ్వు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నావో ఇక్కడ అర్థమవుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్న మాట ఇది. ఇల్లు లేవని బాధపడకండి, సొంత ఇల్లు లేవని బాధపడకండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదని బాధపడకండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే సరైనటువంటి వస్తువులు లేవని బాధపడకండి, చెప్పుకోవడానికి ఆస్తి, అంతస్తు, పేరు ఏమీ లేదని బాధపడకండి. అన్నిటికీ మించిన విలువైన రక్షణ ఉందో చూడండి. అందరికీ మించిన గొప్పోడు నువ్వు, అందరికీ మించిన ధనవంతుడు నువ్వు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడున్న ఆస్తి అంతా కూడా ఇక్కడికే పరిమితం. కానీ ఇక్కడ ఉండగా రక్షణ పొందుకున్నా చూడు, దేవుని రాజ్య వారసులుగా మారుస్తుంది రక్షణ అంటుంది. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు?
అంబానీ గొప్పోడా, షారుఖ్ ఖాన్ గొప్పోడా, బిల్ గేట్స్ గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళు? ఏమీ లేని రక్షణ కలుగున్న మనం గొప్పోళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే. మనం చాలా ధనవంతులం. అది మీకు అర్థం కావట్లేదు. ఏడు అలా చూస్తున్నారు? కొత్తగా మళ్ళీ చదువుతున్నా చూడండి, 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఎప్పుడు వాక్యం చదవలే కదా, కొత్తగా అనిపిస్తుందేమో, ఇప్పుడు కనబడి ఉండవు. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, నన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులను నీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మేము న్యాయ సభలకు ఈడ్చుచున్నారు వారు వీరే కదా. తర్వాత కాంటెక్స్ట్ వేరు అనుకోండి. ఎంత అద్భుతంగా రాయబడింది, ఎంత అద్భుతంగా రాయబడింది. ఇప్పుడు అనిల్ అంబానీ గారినో ముఖేష్ అంబానీ గారినో తీసుకొని వచ్చి ప్రక్కన మనల్ని నిలబెట్టి, దేవుడా ఇద్దరులో ఎవరు గొప్పోళ్ళయ్యా అని అడిగితే ఎవరు గొప్పోళ్ళు అంటాడు తెలుసా? నువ్వే. అదేటయ్యా, కనీస ఆస్తి లేదే, కనీస అంతస్తు లేదే, కనీసం మంచి బట్టలు లేవే, బంగారం లేవు, అంబానీ గారిని పక్కన పెట్టి అంబానీ గారి కంటే గొప్పవాడు అంటున్నావేటే నన్ను? నిజం అది. మనం పరలోక రాజ్య వారసులం, వాళ్ళకి అది లేదు. మనకు రక్షణ ఉందో వారికి అది లేదు. వాళ్ళు దరిద్రులు దేవుని దృష్టిలో. అంటే దరిద్రులు అంటే తప్పుగా తీసుకోకండి, ఏమీ లేని వాళ్ళు. దేవుని దృష్టిలో నిరుపేదల వాళ్ళు. మన కోటీశ్వరులు దేవుని దృష్టిలో. ఎంత గొప్ప, ఎంత గొప్ప, ఎంత గొప్ప వివరించమనండి దాన్ని. లోకంలో ఏ ఒక్కరైనా సరే దాని యొక్క వాల్యూని కట్టమనండి. ఎంత గొప్ప అనడు అంతే, ఎంత గొప్ప అని చెప్పలేదు. దాన్ని కట్టలేం, దాని విలువ అనేటువంటిది మనం చెప్పలేం. అది ఎన్నిటితో పోల్చినా సరే దాని విలువతో ఏది సమానం కాదు. 1,00,000 కోట్లు ప్రక్కన బాప్తీసం పెడితే బాప్తీసం వెయిట్ ఎక్కువ ఉంటుంది, 1,00,000 కోట్లు వెయిట్ లేదు. ఇది నిజం. భాగ్యవంతులు అని ఎవరిని పిలాలో తెలుసా? రక్షణ పొందుకున్న వారిని పిలండి. దానికి ఒక అర్థం ఉంది. డబ్బున్నవాడు కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోతే సమాధి వరకు కూడా రాదు. నువ్వు సంపాదించిన దాంట్లో చిల్లి గవ్వ కూడా నీది కాని దానికోసం నువ్వు కష్టపడుతున్నావు అంటున్నాడు సొలొమోను. నువ్వు ఎవరి కోసమో కష్టపడుతున్నావు. నీ జీవితం అంతా కష్టపడింది దేనికోసం అంటే, ఇంతకీ నీది కాని దానికోసం, నీది ఎప్పటికీ కూడా కాని దానికోసం కష్టపడుతున్నావు, దాచిపెట్టుకుంటున్నావు. నిజం చెప్తున్నాను. ఎంత అమాయకులుగా ఉన్నారో అర్థం చేసుకోండి లోపం. కానీ రక్షణ ఎవరన్నా దొంగిలించగలరా? పరలోకంలో సంపాదించుకున్న ఆస్తిని ఎవరన్నా పాడు చేయగలరా? అక్కడ ఏం కొట్టదో, చెమట పట్టదో. ఎంత అద్భుతమైన ఆస్తి అది. ఈ వే ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళాలి. ఈ ఆలోచన విధానంలోకి వెళ్తే దేవుడు మన యందు అద్భుతమైన కార్యాలను చేయగలడు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ఆ సంపద, ధనమంతా కూడా లోకానికి సంబంధించిందే. వాటి మీద నువ్వు ఫోకస్ ఉంచినంత కాలం దేవుడిని అప్పటికి కూడా హత్తుకోలేడు. గుర్తుపెట్టుకోండి మాట. లోకానికి సంబంధించినవి ఎప్పుడు కూడా లోకానుసారమైన రీతిలో ఆలోచనలు తీసుకుని వస్తాయి. అందుకే ఆయన ఎప్పుడు అంటున్నమాట, మీరు పైనున్న వాటిని వెతకండ్రా, కిందున్న వాటిని వెతకండ్రా అని అంటుంటే, మనం ఎప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈరోజు ఏం వండుకుందాం, బ్యాంకులో డబ్బులు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఈరోజు ఖర్చులకు డబ్బులు సరిపోతాయా లేదా, ఇంతకీ బీరువాలో నాకు కావలసిన ఎన్ని లోక సంబంధమైన ఆలోచన. రేపు ఏం వేసుకుందాం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, అది మంచిది అంటున్నాడు దేవుడు. ఫస్ట్ దాని మీద ఉండాలి. ఇంతకీ నేను పరలోకంలో ఏం సంపాదించాను, ఏం సాధించాను, దేవుని యొక్క రాకడ ఈ క్షణంలో కూడా వస్తే నేను ఎత్తబడే స్థితిలో ఉన్నానా లేదా, నా సాక్ష్యం ఎంతమందికి ఉపయోగపడుతుంది, నా భక్తిని బట్టి దేవుడు పరవశిస్తున్నాడా లేదా, నా విశ్వాస జీవితాన్ని బట్టి మాదిరి అనేది లోకానికి ఏమన్నా చూపించగలుగుతున్నానా, నేను ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగాను లేదా ఆత్మీయంగా దిగజారిపోతున్నాను. ఈ పరీక్ష ఉంటుంది. నిజంగా ఆత్మలో ఎదుగుతున్న వ్యక్తి అయితే, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయంగా నేను ఆస్తిపరుడుగా ఆస్తిపరురాలుగా ఎదుగుతున్నానా లేదా,
నిన్నటి కాల భక్తి కంటే కూడా ఈనాటి కాల భక్తి పెరిగిందా లేదా? మొన్నటి కాల సంబంధించిన ప్రార్థన కంటే ఈనాటి ప్రార్థన జీవితం పెరిగిందా లేదా? మొన్నటి వరకు ఉన్నటువంటి వాక్య విశ్లేషణ కంటే కూడా ఇప్పుడు వాక్యాన్ని ఎక్కువగా చదువుతున్నానా లేదా? దాతృత్వపు మనసు మునుపటి కంటే ఎక్కువ అయ్యిందా తక్కువైందా? ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి పరిశీలన చేసుకోవలసినవి అన్నీ. ఇవేం చేసుకోం. ఇంతకీ బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు పెరిగినాయా లేదా? 1000 యాడ్ అయిందా లేదా? బియ్యం బస్తా వచ్చిందా లేదా? వారానికి సరబడినటువంటి సరుకులు కొన్నావా లేదా? కూరగాయలు తెచ్చి పెట్టుకున్నావా లేదా? నెలకు సరిపడే సిలిండర్ రెడీగా ఉందా? ఇవన్నీ జాగ్రత్తలు. పర్వాలేదు, ఇలాంటి వాటిలో జాగ్రత్త పడతాను అనట్లేదు. కానీ ఆటికంటే వీటి మీద నీకు ఎక్కువ ఆలోచన ఉందంటే నువ్వు వెతికేది ఇక్కడ సంబంధమైన గుర్తుపెట్టుకోండి. ఎంత క్లియర్గా చెప్పాడండి ఆయన. ఎంత చిన్న ప్రాణితో పోల్చాడే, పక్షులతో పోల్చాడే. పక్షులతో పోల్చి ఇంకంతకంటే చిన్న ఇంకేమన్నారా? అవి వెత్తవు కోయువు, కానీ ఏనాటి ఆహారం ఆనాటికి దేవుడు వాడికి ఇస్తున్నాడు కదా. వాటికంటే మీరు పిచుక కంటే శ్రేష్ఠులు కారా? వాటినే అలా చూస్తున్నాడంటే మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నటువంటి మనల్ని ఇంకెంత చూస్తాడైనా? ఆలోచన చేయండి. ఎందుకు వదిలేస్తాడైనా? నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ రోజు వరకు బైబిల్ సాక్షిగా బైబిల్ పట్టుకొని ప్రభువా నేను మాట్లాడే నిజమో కాదు నీకే తెలుసు. ఈ రోజు వరకు రేపు రోజున నాకు ఏదన్నా వస్తున్న పరిస్థితి ఏంటి, రేపు రోజున మా అమ్మగారికైనా నాన్నగారికైనా బలహీనులు అయితే పరిస్థితి ఏంటి, నాకంటూ భార్య ఉందో నాకంటూ కుమారుడు ఉన్నాడు, రేపు రోజున వారి నిమిత్తమై ఎదురయ్యే ఖర్చులు పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? నేను 4 రూపాయలు వెనకాల దాచుకోవడం మంచిదే కదా. ఎప్పటివరకు నాకు ఆలోచన లేదు. ఏది వచ్చినా ఆ సమయానికి దేవుడు ఆదుకుంటాడో ఇదే నా నమ్మకం. ఈ నమ్మకం నాకు అంతే, ఇంకేం లేదు నాకు. ఏదొచ్చినా ఆ సమయానికి ఏదో రకంగా వాడుకుంటాడు. ఆకలేస్తుంటే పక్షులు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఏమండి, పక్షులు తినేసిస్తుంటే ఎక్కడన్నా తగ్గిపోతుంది ఆహారం ఏమన్నా? ఎన్ని లక్షల కోట్ల పక్షులు ఉన్నాయి, అవన్నీ రోజు బయటపడి తినేస్తున్నాయి కదా. ఎక్కడన్నా ఆహారం తగ్గిపోతుందా? ఎప్పటికప్పుడు కొత్త ఆహారం పుడుతుందా? మరి మనకెందుకు పుట్టించడు? కొత్త కృప ఎందుకు మన యందు అనుగ్రహించిన నూతన కృప ఎందుకు, నూతన వాత్సల్యతని యందు పుట్టుచున్నదని ఎందుకన్నాడు ఆయన? ఆలోచన చేయండి. ఏమో మా నాన్నగారికి ఏదో వెనకాల ఉందని, మా అమ్మగారు ఏదో, ఏమీ నాకు ఉండవమ్మా, నిజంగా చెప్తున్నాను. ఏమో తాతయ్య గారి లాంటి అనుభవంలోకి దేవుడు నడిపించాలన్న ఉద్దేశం ఏమో. సేవలోకి వచ్చే ముందు న్యూట్రల్గా జీరోతోనే స్టార్ట్ అవ్వాలి, జీరోతోనే ఎండ్ అయిపోవాలి. ఈ లోపల దేవుని నిమిత్తమై వచ్చినటువంటి ఖర్చులు ఏదో అలాగ అయిపోతే పర్లేదు, అలా అయిపోతే పర్లేదు, అంతేకాని దాచుకోవాలండి ఎప్పుడు లేదు. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలండి మనం. మన కష్టం మనం నిలబెడతాది అనుకున్నంతకాలం కూడా దేవుడు ఏం చేయలేడు. మన ఉద్యోగం మనల్ని పోషిస్తుంది అని అనుకున్నంతకాలం కూడా దేవుడు మనల్ని ఏమీ చేయలేడు. డబ్బేనండి శాశ్వతం, డబ్బేనండి, డబ్బు ఉంటేనే విలువండి, డబ్బు లేకపోతే విలువ లేదండి ఆలోచన నీలో ఉన్నంతకాలం దేవుడు ఏమీ చెయ్యలేడు. ప్రభువా నువ్వే నా ఆస్తి అయ్యా, నువ్వే నా ఐశ్వర్యమయ్యా, నువ్వే నా సమస్తం అయ్యా, నువ్వు ఎప్పుడు ఏది ఎలా చేయాలో నీకు తెలుసయ్యా. ఇది హేమాన్. దేని గురించి ఆలోచించను, దేని గురించి. అది తర్వాత రోజు ఎవరో హైదరాబాద్ వాళ్ళు, నాకు పేరు తెలియదు, వాళ్ళు ఫోన్ చేశారు. నాకు పళ్ళ ఆపరేషన్ అంటే ఎన్నో వేలు అవుతున్నాయండి, నాకు ఇలాగా ఎప్పటి నుంచి అంటే నాకు నమ్మబుద్ధి అవ్వలేదు. అలాగే మెసేజ్లు నాకు పట్టించుకోను. వాళ్ళకి సహాయం చేయని ప్రేరేపణ దేవుడు ఇస్తాడు. అది దేవుడు పోషించే దేవుడైనా సకల అవసరతలు కూడా తీర్చే దేవుడైనా. కాబట్టి భాగ్యం అనేటువంటిది రక్షణలో ఉంది. ఈ ఆలోచనలోకి మీరు రావాలని నా కోరిక. అంతేగాని డబ్బు ఉంటే కోటీశ్వర్లండి, పేరుంటే కోటీశ్వర్లండి, సొంత ఇల్లు ఉంటేనే విలువండి, నీకేమీ లేకుండా రోడ్డు మీద అడుక్కుని తినే పరిస్థితి ఉన్నా, ఎవరికీ లేని రక్షణ కానీ నీకుంటే నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు ధన్యవంతుడివి, ధన్యురాలివి, భాగ్యవంతుడివి, భాగ్యవంతురాలివి. అందుకే
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికీయ సంఘంతో ఆయన మాట్లాడుతూ మాట అంటాడు. ఆ మాటని గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతూ ఉంటుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ మంచి మాట. 17వ వచనం, నువ్వు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గురుడివాడవును, దిగంబరుడు వై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఎవరిని దరిద్రుడు అంటున్నాడు ఇక్కడ? డబ్బున్నవాడిని సైతం దేవుడు ఏమంటున్నాడు అక్కడ? దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి తిడుతున్నాడు. నీకు డబ్బు మీద వ్యామోహం, డబ్బు ఆలోచన ఉన్నంతకాలం దేవుని దృష్టిలో నువ్వు దరిద్రుడివే. డబ్బు ఉన్నవాడిని తిడుతున్నాడు అక్కడ దరిద్రుడని. మనం ఎవరిని అంటాం దరిద్రుడని? డబ్బు లేని వాళ్ళని, అడుక్కునే వాళ్ళని బేదలండి, దరిద్రులండి అని అంటాం. కానీ దేవుడు దరిద్రుడని ఎవరిని అంటున్నాడు తెలుసా? ధనవృద్ధి చేసుకున్న ధనవంతులను అంటున్నాడు ఆయన. ఆత్మీయంగా ఎంత వర్ధిల్లుతున్నావో, ఎంత ఎదుగుతున్నావు అనే ఆలోచన లేకుండా, నేను ధనవంతుడును, నాకేమి కొదువు ఉన్నదని చెప్పి అనుకుంటా వ్యక్తులను చూసి పెద్ద అడుక్కునేవాడు రా నువ్వు. ఇది వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. డబ్బు కోసం బతికే వాళ్ళని దేవుడు ఏమంటాడంటే పెద్ద 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 బెగ్గర్ ఉంటారు కొంతమంది. డబ్బు 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 డబ్బే, చచ్చిపోయేటప్పుడు కూడా డబ్బే. ఉదయం లేవడంతోనే డబ్బు, డబ్బు కోసమే, డబ్బు డబ్బు డబ్బుతోనే ఇంకా వాళ్ళ జీవితం అంతా కూడా అయిపోద్ది. ఉన్నా లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా క్రీస్తునందు అన్నీ ఉన్నవాడిగా బ్రతకాలన్నది వాక్యం ఒక కాన్సెప్ట్. చూడండి ఎవరిని తిడుతున్నాడంటే క్లియర్గా, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడివి, దరిద్రుడా, గుడ్డోడా, దిగంబరుడా, అంటే సిగ్గు లేనివాడా, దిగంబరుడా, సిగ్గు లేనివాడా అని ఎవరిని తిడుతున్నాడు చూడండి. ధనవంతుడును, నాకు ఆస్తి ఉందని చెప్పుకుంటున్నావు, నాకు ఏ కొదువ లేదంటున్నావు, నాకు ఏం తక్కువ అని అనుకుంటున్నావు, వేస్ట్ ఫెలో. ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగేవారు అని చెప్పి డబ్బు అన్నీ ఉన్నవాడిని చూసి సిగ్గులేని అదవా, దౌర్భాగ్యుడా, దిక్కుమాలినోడా అని వాళ్ళని తిడుతున్నాడు దేవుడు. మనం దరిద్రులు అని చెప్పి ఏమో అడుక్కునే వాళ్ళని తిడుతుంటాం. భాగ్యవంతుడుకు భాగ్యవంతురాలికి ఆపోజిట్ పదవి ఏంటన్నా ఉందంటే చెప్పండి, దౌర్భాగ్యం. భాగ్యానికి ఆపోజిట్ వర్డ్ దౌర్భాగ్యం. ఇక్కడ అదే మాట్లాడడం, దౌర్భాగ్యుడవు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన వర్షం కురిసేస్తుంది, ఇంట్లో 10 గొడుగులు ఉన్నాయి, 10 గొడుగులు అంబ్రెల్లాస్ ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, నువ్వు మాత్రం అంత హోరున కొడుతున్నటువంటి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు చూడు, నిన్ను దౌర్భాగ్యుడా అంటాడు. అంటే అన్నీ ఉండి ఏమీ లేనోళ్ళ బతికే వ్యక్తిని దౌర్భాగ్యుడా అంటాడు. అర్థమైందా? ఏమీ లేకుండా ఏమీ లేనట్టుగా బతికేటువంటి వ్యక్తి బట్టి పెద్ద ఏమైనా నష్టమా? ఏం లేదు. ఇప్పుడు బయట అడుక్కునేవాడు ఉన్నాడండి, ఆడికి బట్టలు ఉండవు, షెల్టర్ ఉండదు, ఇల్లు ఉండదు, గొడుగు ఉండదు, ఏముండదు. వర్షం హోరం కొట్టేస్తుంటే పాపం తడిసిపోతున్నాడు. వాడిని ఎవరన్నా ఏమంటారు? అయ్యో పాపం అంటారు. కానీ పెద్ద ఆస్తిపరుడు 4 గొడుగులు 4 కార్లుండి హోరున వర్షం కొడిసేస్తూ ఉంటుంటే తడిసిపోయి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన ఏమంటారు? పిచ్చోడా అంటారు. దేవుడు రక్షణ కొంతమందికైనా అందరికి ఇచ్చాడా? లోకంలో రక్షణ అనేటువంటి దాన్ని పెట్టి నాకు ఇది వద్దు, నేను నరకానికే పోతాను అంటే వాళ్ళని దేవుడు ఏమంటాడంటే దౌర్భాగ్యుడా. అన్నీ ఉండి వాళ్ళారు కొంతమంది, వాళ్ళని ఏమంటాడు తెలుసా దేవుడు? దౌర్భాగ్యుడా. కొంతమందికి బీరువా నిండా చీరలు ఉంటాయి, కానీ బయటికి మాత్రం చిరిగిపోయిన చీర కట్టుకుని వస్తారు. దేవుడు వాళ్ళని ఏమంటాడు తెలుసా? దౌర్భాగ్యుడా. కావలసినంత పెన్షను, కావలసినంత జీతము, కావలసినంత డబ్బు వస్తూ ఉంటుంది, కానీ ₹1 కూడా ఖర్చు పెడుతున్నాడు, మనసు గిలగిలగిలగిలాడిపోతూ ఉంటుంది. దౌర్భాగ్యుడా. అన్నీ ఉండి తినడానికి ఏటికి నొప్పి, అన్నీ ఉండి వేసుకోవడానికి ఏటికి నొప్పి, అన్నీ ఉండి బ్రతకడానికి నొప్పి ఏంట్రా? దౌర్భాగ్యుడా. లేనోళ్ళు లేదని చెప్పి బాధపడుతుంటే ఉండి బాధపడుతున్నావు నువ్వు వాడడానికి, దౌర్భాగ్యుడా. బాగుంది కదా? దీన్ని దౌర్భాగ్యుడు అంటే. రక్షణ దాచిపెట్టింది కాదు, ముద్రేసింది కాదు, ఎక్కడో పెట్టి లాక్ చేసింది కాదు. రక్షణ అనేది ఉచితంగా ప్రపంచానికి ఇచ్చింది.
ఇంత గొప్ప రక్షణ కళ్ళెదురుగా కనబడుతున్నా నాకు అవసరం లేదు, రక్షణ లేకపోయినా సరే నాకేం పర్వాలేదు, ఎందుకంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పేరు ఉంది అని రక్షణ ప్రక్క నుంచి నడుచుకెళ్ళిపోతున్నావంటే నిన్నేమంటారు? భాగ్యవంతుడిని పిలాలా, దౌర్భాగ్యుడిని పిలాలా? అన్నీ ఉండి వాడడం చేత కాని దౌర్భాగ్యుడా? మన ధనవంతులు, మన భాగ్యవంతులు, ఎందుకంటే దాన్ని గుర్తించాం, దాని విలువను తెలుసుకున్నాం. అయ్యి బాబు, ఇంత రక్షణ, ఇంత గొప్ప రక్షణ మనం కానీ విడిచిపెడితే కాదనుకుంటే ఎంత భయంకర ప్రమాదం అండి. ఇంత విలువైన దాన్ని రోడ్డు మీద లోకంలో దేవుడు ఉచితంగా పెడితే దాన్ని ఎవరో కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అండి అని చెప్పి తీసుకున్న వాళ్ళందరం గొప్పోళ్ళమే. రోడ్డు మీద కోహినూర్ డైమండ్ అలా పెట్టేసి, కోహినూర్ డైమండ్ అండి చాలా కాస్ట్ ఉంటుందండి అని వెళ్ళిపోయేవాడిని ఏమంటారు? అయ్య బాబోయ్, కోహినూర్ డైమండా నా ఇంట్లో దొరికింది, తవ్వుతుంటే బయటపడింది అని చెప్పి తీసి వెంటనే దాన్ని శుభ్రపరుచుకుని దాన్ని భద్రపరుచుకున్నవాడిని ఏమంటారు? డబ్బున్నవాడు, తెలివైనవాడు అంటారు. కోహినూరు వజ్రం అని తెలుసు కూడా, నీకు దొరికినటువంటి వజ్రం మామూలు వజ్రం కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం వజ్రం అది అని తెలిసిన తర్వాత చచ్చి రాయండి అని పాడేస్తే దానివల్ల ఉపయోగం ఏముందని తృణీకరిస్తే అన్న ఏమంటారు? తెలివైనని అంటారా? అనరు, పిచ్చోడు అంటారు. రక్షణ లోకం మధ్యలో దేవుడు ఇచ్చాడు, ఫ్రీగా పెట్టాడు. ఆ రక్షణ యొక్క విలువ తెలియకుండా వెళ్ళిపోతున్నా చూడు, నువ్వు దరిద్రుడివే. నీకు యూటిలైజ్ చేసుకోవడం రావట్లేదు. నీకు దేవుడు ఇచ్చాడు కానీ దాన్ని పొందుకోవడం రావట్లేదు నీకు. కొంతమంది అలాగే ఉంటారు, ఉన్నవాడు ఉండి బాధపడుతూ ఉంటాడు, లేనివాడు లేక బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చూసి దేవుడు ఏం ముచ్చటేసి, ఎంత మంచిదానివో, ఎంత మంచోడురా, చక్కటి పొదుపురా, నీకు మంచి పొదుపు ఉన్న వ్యక్తి నానా, మంచి జాగ్రత్త ఉంది నాన్న నీలో, అలాగే బతుకునానా అని అండు. ఒరే, నీకు అన్ని ఇస్తే ఖర్చు పెట్టడానికి నీకు చేతులు రావట్లేదురా, నిన్ను ఏమనాలి? ఏమనాలి నిన్ను? ఇంట్లో 100 కోడిపెట్టలు ఉన్నాయండి, తిరిగేస్తున్నాయి కోడిపెట్టలు. తినడానికి ఇంట్లో తిండి ఏమీ లేదు, ఆహారం లేదు, చచ్చిపోయేంత ఆకలి. అన్నుండి కూడా నేను ఆకలితో చచ్చిపోతాను, పెట్టన మాత్రం ముట్టుకోను. దీన్నేమనాలిరా? లేదంటే ఒక 100 బియ్యం బస్తాలు ఉన్నాయి, సీలు ఓపెన్ చేయని బియ్యం బస్తాలు, చచ్చిపోతాను కానీ సీలు మాత్రం ఓపెన్ చేయను అమ్మాయి అంటే నిన్నేమనాలి? కొంతమంది సీలు కట్టలు ఉంటాయి బీరువాలో, ఓపెన్ చేయడం ఎంత కష్టమో. ఆ సీలు ఓపెన్ చేస్తే వీళ్ళ ప్రాణం ఏదో పోతున్నట్టే. ఆ బ్యాంకులో 100 రూపాయలు తీసి ఏదైనా కొనుక్కోవడానికి మనసు రాదు కొంతమందికి. దరిద్రుల్లో నెంబర్ 1 దరిద్రులరా అన్నాడు దేవుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మాటని. దేవుడు నీకు ఎవరికి ఇవ్వలేనిది దేవుడు నీకు ఇచ్చారంటే శుభ్రంగా తిని దేవుని స్తుతించాలని, ఖర్చు పెట్టుకోవాలని, దాచిపెట్టాలని కాదు. కొంతమందికి కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది, సరైన చీర ఉండదు. కొంతమందికి కొట్టుకోవాలన్న ఆశ ఉండదు, బీరువా నిండా చీరలే. వాటిని చూసి అమ్మా ఎంత బాగున్నాయో నా చీర, అలాగైతే ఏదో రోజున బట్టల పురుగు వచ్చి మొత్తం తినేస్తుంది, అప్పుడు నీ తెక్క తీరిపోతుంది. భాగ్యవంతుడిగానేమో దేవుడు చేస్తే అడుక్కునే వాళ్ళ బతుకుదాం అనుకుంటారు కొంతమంది. ఉంటే ఉన్నట్టుగా బతకండి, లేకపోతే లేనట్టుగానే బతకండి, తప్పే ఉంది. అంతేగాని అన్నీ ఉండి లేనట్టుగా బతకండి, ఆ దేవుడికి అవమానం అది. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి అన్నాడు కదా. ఏటి ఈ విషయాల్లోనా? ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకమ్మా అంటున్నాడు, అది మనకు అనవసరం, మనకు నచ్చింది మనం తీసుకోవాలంతే. ఉంటే ఉన్నట్టుండు, లేనోళ్ళతో కూడా ఏవి లేనట్టుగా కలిసిపోయి మనస్తత్వం కలిగుండు. అంతేగాని అన్నీ ఉండి బేకార్ దానిలాగా అడుక్కునే వ్యక్తిలాగా బతుకుతే దేవుడు దీనికి ఎందుకు ఇచ్చాను నేను? చూడు, ఆ పక్కింటి ఆవిడ ఎంత ఇబ్బంది పడుతుందో, ఆవిడకి ఇచ్చున్న బాగుండు, శుభ్రంగా హ్యాపీగా ఉంది అని అలాగ ఇచ్చేస్తాడు దేవుడు. దేవుడు ఇచ్చేది మనం తినడానికి, ఖర్చు పెట్టడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి. అంతేకాని లెక్కగా అయితే నిన్ను అలాగే ఆ పరిస్థితిలో దేవుడు తీసుకొచ్చేస్తాడు. తినగా మిగిలిన వాటిని ఏం చేయమన్నాడు ఇశ్రాయేలుతో దేవుడు? పరదేశులకు ఇవ్వండి, లేని వాళ్ళకి పెట్టండి అన్నాడా?
అంటే మనకు కావలసినంత దేవుడు ఇచ్చినప్పుడు శుభ్రంగా నచ్చింది తిని ఇంకా ఏదన్నా మిగిలింది అనుకో లేని వాళ్ళకి దానం చేయాలని దాని అర్థం. కానీ కొంతమంది అవసరానికి మించి కూడా దేవుడు కొంతమందికి ఇస్తూ ఉంటాడు. కనీసం ఇంతపాటి జాలి కూడా ఉండదండి వాళ్ళకి. కొంతమందికి ఇచ్చే మనసు ఉంటుంది కానీ ఇవ్వగలిగే స్తోమత ఉండదు. కొంతమందికి ఇవ్వగలిగే స్తోమత ఉంటుంది కానీ ఇచ్చే మనసు ఉండదు. కొంతమందికి అన్నీ ఉంటాయి, చిన్న సహాయం చేయడానికి మనసు రాదు. వీళ్ళ అవసరాలన్నీ తీరిపోక ఇంకా డబ్బు మిగులుతూ ఉంటుంది, రూపాయి ఖర్చు పెట్టరు. దేవుడికి అనాపైస ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఒకవేళ ఇచ్చినా 100 రోజులు దాన్ని గుర్తు చేసుకుని బెంగడేసుకుంటారు. పాస్టర్ గారి కొడుపు వచ్చేస్తుంది, పాస్టర్ గారి కొల్లు వచ్చేస్తుంది, నాదే. నువ్వు ఇచ్చేసి తినేసి ఇంత లావైపోయాను నేను, బక్క చిక్కిపోయిన చెరత పుల్లే దేరైతేనే. ఉంటే తినాలి, దాచుకుంటారా? అమ్మా మీ దగ్గర ఉంటే తింటారా, దాచుకుంటారా? మీరు వండుకుంటారా, దాస్తారా? చేపల తొట్టులు వేసి చేప బాగా వండి ఇందులో పెరుగు పిల్లలు పెట్టి అంటారా? ఎక్కడ మిస్ అవుతున్నాం? దేవుడు ఎంత అత్యున్నతమైన కృప మనందరికీ అందించిన దరిద్రులుగా బేదలుగానే బతుకుదాం అని అనుకుంటే మనల్ని ఏమనాలో నాకు ఆ పదం కూడా రావట్లేదు. తినడానికి తిండి లేక ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కట్టుకోవడానికి బట్టలు లేక ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం నీడ ఉంటే బాగుండండి, రాత్రికి ఇక్కడ పడుకొని వెళ్ళిపోతామండి అని చెప్పి ఉదయం కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అన్నీ ఇచ్చి నువ్వు హ్యాపీగా తినేసి నన్ను స్తుతించు, ప్రార్థనలో కనిపెట్టు, ప్రార్థనలో గడుపు, ఎడతెక్కకుండా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదే నీ పని అంటే ఆ ఇచ్చిన దాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఎంత ఇబ్బందో. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఇంకా అది పోవట్లేదంటే అది చాలా పెద్ద పాపం అని మీకు తెలియట్లేదు. అది పెద్ద పాపం, వాక్య వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం అది. అందుకే లవోదికీయ సంఘాన్ని తిడుతున్నాడు ఆయన. నా నోట నుండి ఉమ్ము నేయను ఉద్దేశించుచున్నాను. ఉమ్మేలని పెత్తంతరా నేను చూసినప్పుడు అలా చెయ్యి అంటున్నాడు దేవుడు అక్కడ. ఇలాంటి వారిని చూసినప్పుడు దేవుడికి ఉమ్మేలని పెత్తది. కాబట్టి మనం అనుకుంటున్నట్టుగా డబ్బున్నవాడు, ధనవంతుడు, ధన్యుడు, భాగ్యవంతులు ఎవరంటే అన్నీ ఉన్న లోక సంబంధమైన వారు కాదు. ఏమీ లేకపోయినా వారికి రక్షణ ఉంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు, చాలా భాగ్యవంతులు వాళ్ళు. ఇంకా చాలా విషయం ఉంది మాట్లాడడానికి, అయితే సమయం నాకు లేదు. కాబట్టి క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత లోకంలో అంబానీలకు కూడా ఇవ్వలేదేమో, బిల్ గేట్స్కి కూడా ఇవ్వలేదు, పెద్ద పెద్ద ప్రెసిడెంట్లకు సైతం ఇవ్వలేనటువంటి ఆధిక్యత, ధన్యత మనకి దేవుడు అందించాడంటే మనం ఎంత గొప్పలు అండి. లే అంటుంది, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా. ఆలోచించేయండి, వాక్యం సెలవిస్తుంది మనందరం భాగ్యవంతులు, దేవుని యొక్క రాజ్య వారసులుగా మనందరం కూడా మార్చబడ్డాం కనుక మనకి మించిన ధనవంతులు విశ్వమందు ఎవ్వరూ లేరు, అంత గొప్పలు మనం. కాబట్టి నాకు ఏమీ లేదండి, నాకు ఏముందండి, అందరితో పోల్చుకుంటే నేను ఏ పాటి దాన్నండి, నేను ఏ పాటి ఉండండి, ఏమన్నా ఉంటేనే కదండి లోకంలో విలువ. ఏంటి, లోకంలో అన్నీ ఉన్నవారి కంటే నువ్వు ఎక్కువగా విలువైన దానివి, అందుకని నేను విలువ పెట్టి కొన్నాడు అంటున్నాడు ఆయన. విలువ పెట్టి కొనబడిన వారమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన మహా గొప్ప ఆధిక్యత ఏదన్నా ఉందంటే రక్షణ, రక్షణ, రక్షణ. ఎప్పుడైతే పోరాడతావో, ఎప్పుడైతే పోరాటం అనంతరం దేవుడిచ్చేటువంటి మహా గొప్ప బ్లెస్సింగ్తో పాటుగా దేవుడిచ్చిన అన్నిటికీ మించిన అంతకంటే గొప్ప బ్లెస్సింగ్ ఏదంటే పరలోక రాజ్య వారసులుగా దేవుడు మనం మారుస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అంటే నేను అనుకున్నాను కానీ సమయం లేదు కనుక ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా